మన నుంచి కోరేటి ఆ విషయాలు తప్పకుండా మనము పరిశీలనగా తెలుసుకోవాలి. ఏదో వంతుకు గంతేస్తున్నాం అనేది కాదు, కానీ నూతన సంవత్సరంలో దేవుడు మన నుంచి ఏం కోరుతుండు, ఏం ఆశపడుతుండు, ఎట్లుండాలి అనుకుంటుండు, మనల్ని ఏ విధంగా ఉన్నతమైన మరి ఈ యొక్క 25 సంవత్సరం చెప్పనా మీకు, ఈ 25 సంవత్సరం అంట చాలా ఆశీర్వాదకరమైన సంవత్సరం అంట. ఎవరికి అంటే మనకు. ఎందుకు? ఇన్నేళ్ళ నుంచి అనుగ్రహిస్తూ ఈ లోకానికి నువ్వు ఎవరో నమ్మిన ఆ దేవుని నామాన్ని బట్టి నువ్వు ఎవరో పరిచయం చేయడానికి దేవుడు మరి మనల్ని దీవించి వాడుకోబోయే సమయం ఇది. అయితే అందుకని నిర్లక్ష్యంగా ఉండొద్దు ఎవరు కూడా. అందుకనే ప్రార్థన లేకుండా ఉండొద్దు, వాక్య ధ్యానం లేకుండా ఉండొద్దు. ఈ యొక్క సంవత్సరంలో ఈరోజు మొదటి ఆరాధన, నూతన సంవత్సరంలో ఆబ్సెంట్ అయ్యే విషయాలు ఒక్కటి కూడా ఉండదు. దేవుని యొక్క సన్నిధిలో నువ్వు కూర్చున్న స్థలం ఎప్పుడు కూడా ఖాళీగా కనపడదు. అది ఏ పనన్నా కానీ దేవుని కంటే ఎక్కువ కాదు, అది గుర్తుపెట్టుకో. నువ్వు తీసుకునే తీర్మానం పైన ముద్ర వేసాడు అంతే. చెక్ ఎంత, ఎన్ని లక్షలు, ఎన్ని కోట్లు అనేది ఆ యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి ఉంటుంది, ఆ వ్యక్తిని బట్టి ఉంటుంది. ఎంత ఇచ్చినా సంతృప్తి ఉండదు కొంతమందికి, ఇంకిస్తే బాగుండు అని ఉంటుంటుంది. కొంతమందికి గింతే చాలు, అంతకంటే ఎక్కువనా ఆ బ్రతుకు అన్నట్టుంటుంది. అట్లా దేవుడిచ్చే ఆశీర్వాదము కొలత ఉండదు. అంతేకాదు ఆ మనిషి జీవితంలో కొరత కూడా ఉండదు, కొదువు ఉండదు, కొరత ఉండదు. అందుకనే మంచి జ్ఞానముతో దేవుడిచ్చిన మనకు ఇచ్చిన జ్ఞానం అయితే నువ్వు పై మెట్టుకు ఉన్నతమైన స్థితిలోనికి నువ్వు ఎదుగుతావు, ఫలిస్తావు. అంతేకాదు ఈ సంవత్సరం యొక్క ఆశీర్వాదం నువ్వు సొంతం చేసుకొని అనేకులకు నువ్వు దీవెనకరంగా, మేలుకరంగా, దేవుని నామానికి మహిమార్థకరంగా, సంఘానికి ఆశీర్వాదకరంగా నువ్వు ఉండగలుగుతావు. కాబట్టి మరి యొక్క నూతన సంవత్సరంలో దేవుడు మనకిచ్చిన ఆ వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చబడుతూ ఉంటాయి. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 18-19 వచనాలు చదువుకుందాం. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలచును, మీరు దానిని ఆలోచింపరా? నేను అరణ్యంలో త్రోవ కలగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. చాలు. చదువు 20వ వచనం కూడా చదువు. నేను ఏర్పరచుకొనిన ప్రజలు త్రాగుటకు అరణ్యంలో నీళ్లు పుట్టించుచున్నాను, ఎడారిలో నదులు కలగజేయుచున్నాను. అడవి జంతువులను, అడవి కుక్కలను, నిప్పుకోళ్లను నన్ను గనపరచును. నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు. హల్లెలూయా. చెడు దేవుడు ఎంత చక్కటి మాటలు దేవుడు రాయించండు అని అంటే, జంతువుల గురించి చెప్పి మళ్ళీ మన గురించి రాయించండు దేవుడు అక్కడ. ఎందుకు? ఏమని రాయించండు? ఎడారులో నదులు కలగజేయుచున్నాను, అడవి జంతువులు, అడవి కుక్కలు, నిప్పుకోళ్ళు నన్ను గణపరచును అంటుండు. మరి మనము జంతువులమా, నిప్పుకోళ్ళమా? మనుషులం. మరి ఆ 20వ వచనంలో 21వ వచనంలో ఏమనుండు? నా నిమిత్తము నేను నిర్మించిన జనులు అంటుండు దేవుడు. ఎవరి నిమిత్తం అంట? దేవుని నిమిత్తం మనల్ని నిర్మించుకున్నట దేవుడు. ఆయన నిర్మాణకుడు అయి ఉన్నాడు. ఆయన ఎందుకు నిర్మించుకున్నట? ఆయన స్తోత్రములను ప్రచురము చేయడానికి దేవుడు మనల్ని ఎన్నుకున్నట్టు ఈ భూమి మీద. ఆయన పని, ఆయన పరిచర్య, ఆయన చిత్తము, ఆయనకిష్టంగా బ్రతకడము, ఇది మన నుంచి కోరే దేవుడు. అందుకని ఇక్కడ ఏమన్నా మునుపటి వాటిని ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోవద్దు. ఇప్పుడు
ఇశ్రాయేలు ప్రజలుతో దేవుడు మాట్లాడిన మాట ఏమన్నాడు? ఇప్పుడు చూసిన ఐగుప్తులను ఇక ముందుకు చూడరు అన్నాడు దేవుడు. వీరి ఆలోచన ఏంటి? పంచుకుందాం. వీరి ఆలోచన ఏంటి? వీరి ఆలోచన అంతా కూడా ఐగుప్తు వైపే ఉందంట. ఆలోచన చేయండి. దేవుడు రాత్రి యవనస్తుల కొడుక జరిగింది. మరి మొదటి 25 సంవత్సరం కొత్త సంవత్సరంలో శుక్రవారం ఆరాధన, ఉద్దేశం ఒక మనిషి ఎడల కలిగి ఉంటాడో ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. ఒక మనిషిని దేవుడు ఎంత ప్రేమిస్తాడు అని అంటే, తన ప్రాణం కంటే ఎక్కువ దేవుడు ఆ మనిషిని, మనల్ని ప్రేమిస్తాడు. మరి ఆ ప్రేమకు రుజువులు ఉన్నాయి. ఆ ప్రేమకు రుజువులు ఉన్నాయి. ఎన్నో రుజువులు ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో. కానీ నీ ప్రేమకున్న రుజువులు కూడా కావాలి దేవునికి. ఇప్పుడు నమస్కారం అంటే ప్రతి నమస్కారం పెడతారు కదా. ప్రైజ్ లాడ్ అంటే మళ్ళీ ప్రైజ్ లాడ్ పెడతారు కదా. మరి బాగున్నావా అంటే బాగున్నాం, మీరు బాగున్నారా అంటారు. ఈ ప్రతిస్పందన. మరి దేవునికి కావాల్సింది ఏంటి అని అంటే, నీ హృదయంలో ఉన్న ప్రతిస్పందన కావాలి దేవునికి. ఉత్తమ మాటలు కావు. అందుకనే బైబిల్ ఏముంది? క్రియలు లేని విశ్వాసము వ్యర్థము అని ఉంది బైబిల్లో. క్రియలతో కూడిన విశ్వాసం చూపాలి దేవుని ఎడల, మనిషి ఎడల. అది చూపకపోతే నీ భక్తి వ్యర్థమే, నీ భక్తి జీవితం కూడా అది వ్యర్థమే అవుతుంది. అందుకని బైబిల్లో దేవుడు మనిషిని దేవుడు సృజించి ఆ మనిషి ద్వారా దేవుడు మహిమపరచబడాలి అని మొక్కే దేవుడు. ఇప్పుడు చూడండి, ఒకటి మీకు ఆలోచన, మీకు చెప్తాను ఒక విషయం. ఏంటి? ఇప్పుడు తండ్రి ఉన్నాడు, పిల్లలు, చిన్న పిల్లలు ఉన్నారు. ఎక్కడన్నా మనుషుల మధ్యలోకి తీసుకొని పోతే ఆ పిల్లని తయారు చేసుకోపోయే విధానం చూస్తే మీరు ఎట్లా అనిపిస్తుంది మనకు? చెప్పండి. మన పిల్లలు ఆ పిల్లల మధ్యలో ఎట్లుండాలి? సెకండ్ లైన్లో తర్వాత అది బంగారంగా కొన్నా కానీ కూడా ఆ బంగారం వేసి తర్వాత ఓ వాచ్ పెట్టి, షూ వేసి, కళ్ళద్దాలు పెట్టి, టోపీ పెట్టి ఎత్తుకొని పోతుంటారు. ఎందుకు? అందరి ముందులో వారి పిల్లలు అవమానకరంగా ఉండాలనా? ఆ పిల్లలు మన దగ్గర ఏమి ఉన్నా లేకున్నా మన పిల్లలు ఎట్లుండాలి? వాళ్ళ ఎదుటి పిల్లల కంటే రిచ్గా కనబడాలి, మంచిగా కనబడాలి. అవునా? ఈ తల్లిదండ్రుల ఆశ. మరి ఇవాళ ఉండి రేపు పోయే వాళ్ళకే మనకు పిల్లల మీద ఇంత మక్కువ, ఇంత ప్రేమ ఉంటే ఆయన ఎప్పటికీ ఉండే దేవుడు. మన ఎడల ప్రేమ మారుతుంది? ఆయనది మారదు. ఆయన ప్రేమ ఎట్లుంటుందంట? శాశ్వతమైన ప్రేమనంట. ఆయనది మారదంట ఎప్పుడు కూడా. అందుకని మారకుండా చూసుకుందాం దేవుని ఎడల మన ప్రేమ, ఆ ప్రతిస్పందన అని చెప్తున్నా. అయితే ఈ మనిషిని అంటే ఎంత ఉన్నతమైన స్థితి తీసుకొని పోవాలని దేవుడు ఆశపడతాడు అని అంటే, వాళ్ళు మాట వినకుండా వాళ్ళు పొడగొట్టుకుంటారని బాధపడతాడు ఆయన. దేవుడు సరే ఒక విషయం చెప్తాను, నాతో దేవుడు మాట్లాడిన విషయం మీకు చెప్తా. సంఘం కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రభా దీవించు, ఒక్కొక్కరిని ఆశీర్వదించు. వారు బీద వాళ్ళు కదా ప్రభా, ఇప్పుడే నిన్ను తెలుసుకున్నారు. వాళ్ళు బీద పరిస్థితుల నుంచి వారు రావాలి, వారు దీవించబడి అనేకులు నీ వైపు తిరిగాయి ఆ మాదిరిగా వీరు ఉండాలి. దీవించమని ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడేమన్నాడు? ఎవరు బీద వాళ్ళు అన్నాడు దేవుడు. నన్ను అడిగిన ప్రశ్న దేవుడు. దీవించమని దేవుని అడుగుతున్నప్పుడు దేవుడు మాట్లాడిన మాట నిజమే. వారి గతంలో నా నామం ధరించక ముందుకు, నా నామం ఎరగక ముందుకు వారు బీదవాళ్ళు నిజమే. అనారోగ్యంతో ఉన్నవాళ్ళు, సమస్యల్లో ఉన్నవారు. కానీ నేను వారిని స్వస్థపరిచిన, వారిని దీవించిన వారు నాకు తగ్గట్టుగా బ్రతకతలేరు అని చెప్పిండు దేవుడు. దేవుని నుంచి వచ్చిన ఆ మాట చూడండి. ఒక వ్యక్తిగా, ఒక మనిషిగా, నేను ఒక మట్టి మనిషిగా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే నాతో మాట్లాడిన మాట దేవుడు మీకు వివరించి చెప్తా ఉన్నాను. దేవుడు ఎవరు, మీరు బీదవాళ్ళు ఎవరు చెప్పగలుగుతావా నువ్వు అన్నాడు దేవుడు. నేను మౌనం దాల్చిన. ఎందుకు? నిజమే, గతంలో చెప్పిండు దేవుడు. గతంలో వారు ఉన్న పరిస్థితి నిజమే. కానీ
నేను వారిని దీవించిన తర్వాత, వారిని ఆశీర్వదించినాక, వారిని స్వస్థపరిచిన తర్వాత వాళ్ళు నా మాట వినకుండా, నాకు లోబడకుండా వారు పొడగొట్టుకుంటున్నారు వారు అని చెప్పిండు దేవుడు. ఆలోచన చేయండి. చాలా మందితో మాట్లాడండి దేవుడు ఈ విషయాలు కూడా. చాలా మందికి తెలియజేసిండు దేవుడు. నేను అడిగిన ఆ ప్రార్థనకు ప్రత్యుత్తరం ఇచ్చిండు దేవుడు. అంటే నేను అడిగింది ఏంటి? దేవుని విడిపించు ప్రభా పరిస్థితి నుంచి వారిని అని. అంటే ఏమన్నాడు దేవుడు? నేను విడిపించిన నిలబెట్టుకుంటలేరు వాళ్ళే. ఇప్పుడు మన మధ్యలో ఇద్దరు ఉన్నారు, మల్లయ్య గారు ఉన్నారు, శివ ఉన్నాడు. వాళ్ళు కూడా అడిగారు. ఒకటే రోజు ఒకటి రాత్రి వాళ్ళకి దేవుడు చెప్పిండు. దేవుడు మన మధ్యలోనే ఉన్నారు, ఎక్కడనో కాదు. దీవించు ప్రభు అని అంటే, నేను దీవించిన మీరు నిలబెట్టుకుంటలేరు అని చెప్పి ఒక ఆయనతో మాట్లాడండి దేవుడు. ప్రభు నా పరిస్థితి మార్చమనంటే మలాకి 3:10 చదువు అని చెప్పిండు దేవుడు. నా మందిరంలో ఆహారం ఉన్నట్లు 10వ భాగం ప్రతిష్ఠా అర్పణలు ఎక్కడ తీసుకురావన్నాడు? నా మందిరంలోకి తీసుకొని రాకుండా మీరు ఎట్లా దీవించబడతారు అన్నాడు దేవుడు. ఇంకా ట్రోల్ చేసేది కాదు, ఎవడో ఏమనుకునేది కాదు, కానీ సజీవ సాక్ష్యాలు ఉన్నాయి ఇక్కడ. ఎవరిని బుజ్జగించడానికో లేకపోతే ఆడుకోవడానికో కాదు నేను చెప్పే విషయాలు. దేవుడు మన నుంచి కోరి ఆయన నామానికి ఘనత కలగాలని, నిన్ను హెచ్చించడానికి దేవుడు, నిన్ను దీవించడానికి దేవుడు ఎన్నుకొని, ఆయన నామ ఘనత నువ్వు చాటించడానికి నిన్ను దేవుడు దీవించే ఆ కాలంలో నువ్వు ఉండకుండా, ఆ సమయంలో నీవు ఉండకుండా, ఆ స్థలంలో నీవు ఉండకుండా పొడగొట్టుకుంటే బాధ్యుడు దేవుడు కాదు, మనమే బాధ్యులం. అంత స్పష్టంగా దేవుడు నాతో మాట్లాడండి దేవుడు. అంత స్పష్టంగా మీతో మాట్లాడండి దేవుడు. ఇంకేం రుజువులు కావాలి చెప్పండి? నమ్మడానికి ఇన్ని ఆధారమై ఉన్నాయి దేవుని లేఖనాలు. మరి ఇన్ని ఆధారమైన తర్వాత ఇంకేం కావాలి? ఎవరిని అడగాలి? బయట వారిని? నువ్వు ఎవరిని చూడాలి? ఇంకా నువ్వు తెలుసుకోవడానికి దేవుని గురించి, దేవుడు నీకు ఇచ్చే ఆశీర్వాదాల గురించి పొడగొట్టుకుంటుంది మనము కాదా? దేవుడా చెప్పండి, ఎవరు పొడగొట్టుకుంటుంది? ఎందుకు? తెలివి ఎక్కువై. అతిక తెలివి అంటారు కదా, అది పనికిరాని తెలివి. అతిక తెలివి అంటే పనికిరాని తెలివి. తెలివితో నడుస్తూ ఉంటే అది పనికి వస్తుంది, కానీ అతిక తెలివి అంటే పనికిరాని, అది పడగొడుతుంది అది. అందుకనే దేవుడు ఒక మనిషిని ఎప్పటికైనా ఉన్నతమైన స్థితిలో నిలబెట్టుకోవాలని చూస్తున్నాడు దేవుడు ఎప్పుడే. కానీ గుర్తుపెట్టుకోండి, ధరించిన ఆయన నామాన్ని బట్టి ఒక మనిషి దేవునికి మహిమ కలగాలంటే, ఒక మనిషి ద్వారా, ఒక కుటుంబం ద్వారా, ఒక సంఘము ద్వారా దేవుని నామానికి మహిమ కలగాలి అనే ఆ యొక్క ఉద్దేశము, ఆ తపన, ఆశ దేవునికి ఉంటుంది. దేవునికి ఉంటుంది. ఏమని? నా నామానికి, నా బిడ్డను బట్టి, నా కుమారుని బట్టి మహిమ కలగాలి, నా నామానికి మహిమ కావాలి. ఇక్కడ అదే అంటుండే. ఇక్కడ ఏమని? మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు. ఎందుకు చేసుకోవద్దు చెప్పండి? ఎందుకు చేసుకోవద్దు? నువ్వు మొక్కే దేవుడు చచ్చిపోయిన ఆయన అయితే, నువ్వు మొక్కే దేవుడు చేతగాని దేవుడు అయితే జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు మొక్కే దేవుడు బ్రతికున్నాడు, ఆయన సజీవుడు. ఆయన ఎవరు? సర్వశక్తి కలిగిన దేవుడు, సర్వం చేసిన దేవుడు. ఆయన చేతగాని దేవుడు కాదు. అందుకని తెలుసుకొని, విలువ తెలుసుకొని బ్రతుకుతే ఆయన నామములో నీకు జయం ఉంది, ఆయన నామములో నీకు విడుదల ఉంది, ఆయన నామములో నీకు ఆశీర్వాదం ఉంది. అది తెలుసుకొని బ్రతుకు అని చెప్తున్నా. అయితే ఈ మునుపటి విషయంలో ఇంకేమవుతుంది? దాటిపోయింది కదా, అయిపోయింది కదా, ఇక అందుతుందా, ఇంకా వస్తుందా, ఇంకా చూస్తామా అనేది సైతానుగాడు నిన్ను భ్రమపరిచే విషయాలు అవి. సైతానుగాడు నిన్ను మోసం చేసే విషయాలు. కానీ దేవునిలో నిలబడి చూస్తే అది తప్పకుండా నువ్వు పొందుకుంటావు. ఎందుకు? బైబిల్లో ఏమన్నాడు? సంవత్సరముల పంట తిరిగిస్తా అన్నాడు దేవుడు. అంటే నువ్వు పొడగొట్టుకున్న సంవత్సరాలు, కాలం, అవకాశాలు పొడగొట్టుకున్నావు. నీ ఏ పంట వేసినవో, ఏ సేద చేసినవో, ఏ పని చేసినవో అది ఒడగొట్టుకున్నావు. తెలివి తక్కువయ్యో, జ్ఞానం తక్కువయ్యో, గర్వం ఎక్కువయ్యో, అహంకారం ఎక్కువయ్యో, ఏమైందో ఆ రోగం వచ్చింది, పొడగొట్టుకున్నావు.
నువ్వు పశ్చాత్తాపడితే, దేవునితో సమాధాన పడితే తిరిగి నీకు ఇవ్వగలడు ఆయనకు చేతన అవుతుంది. ఎందుకు? పొడగొట్టుకున్న దాన్ని తిరిగి నీకు ఇవ్వగలడు. ఎందుకు? ఐగుప్తు దేశంలో ఉన్న ఇశ్రాయేలు ప్రజలు 430 సంవత్సరాలు వాళ్ళు బానిసలుగా ఉన్నారు, దాసులుగా ఉన్నారు. వాళ్ళు ప్రార్థన చేసి దేవుని వైపు మళ్ళీ అయ్యా ఆదుకో అని. ఆదుకో అన్నప్పుడు దేవుడు కదిలిండు, గొర్రెల కాడ ఉన్న మోసని తిరిగి పంపించండి దేవుడు. అంతే. నువ్వు కదిలితే దేవుని కార్యం చూడగలుగుతావు. నువ్వు ఉన్న చోట ఉంటే దేవుని కార్యం నువ్వు చూడలేవు. దేవుని కొరకు ముందుకు అడిగేసే విషయాలు, ప్రార్థించే విషయాలు, పశ్చాత్తాపపడే విషయాలు, సరి చేసుకునే విషయాలు, ఇది కావాలి. ఈ కొత్త సంవత్సరంలో నేను పలికిన మాట ఎవరికైనా నష్టం జరిగిందా, ఎవరినన్నా అనవసరంగా బాధ పెట్టినా, అవమానపరిచినా, లేకపోతే నా నుంచి నష్టం జరిగిందా మనుషులకు, అది పూడ్చుకోవాలి. అది కావాలి. ఏం కాదులే, వాళ్ళేం సొక్కమా, వీళ్ళేం సొక్కం, అది తప్పు. అది తప్పు, తప్పు. అది నువ్వు తగ్గించుకుంటూ ఒక మనిషిని నువ్వు ఘనపరచాలి. యేసుప్రభు నమ్మితే, యేసుప్రభు 12 మంది శిష్యులని పిలిచి ఆయన అప్పగించబడే రాత్రి రొట్టె తీసుకొని విరిచి ఏమన్నాడు? శిష్యుల పాదాలు కడుగుతున్నప్పుడు పేతురు అన్నాడు, నా పాదాలు కడుగొద్దు ప్రభా, నువ్వు దేవుడవయ్యా, మా మనుషుల పాదాలు కడగడం ఏంటి అని అంటే ఏమన్నాడు? పరిచర్య చేయించుకున్నట్టుకు రాలేదు, పరిచర్య చేయడానికి వచ్చిన. హల్లెలూయా. మనము ఏం చేయడానికి వచ్చినాం? అబ్బాయి చేస్తారా? అయిపోగానే పెద్ద పెద్ద షాటలు ఉన్నాయి కదా ఫోన్లు, బయటికి వెళ్ళి హలో అయిపోయింది ఇప్పుడే, ఇక గడ్డపార తీసుకొని వస్తున్నా, మొత్తం పొడిచేసి మొత్తం తొగేస్తా. ఉన్న పనేంటి? అందరు లేస్తే భోజనాలకు ప్రార్థన చేసి తీసుకొచ్చి అంటలేసి గ్లాసులు ఇచ్చి నీళ్లు పోసి భోజనం తినమని చెప్పి వాళ్ళు తిన్న తర్వాత అప్పుడు కూర్చొని భోజనం చేసిన తర్వాత పని ఏముంది దేవుని పనులు అది చూసుకున్న తర్వాత మిగతా పనులు మాట్లాడాలి. ప్రాణాధారం దేవుడైతే ప్రాణాధారం పనులు అయిపోయినాయి, ముచ్చట్లు అయిపోయినాయి. ఎట్లా దేవుడు ఆశీర్వదించగలుగుతాడు? క్రమము లేని జీవితం ఎట్లా ఆశీర్వదిస్తాడు? భయం లేని జీవితంలో ఎట్లా ఆశీర్వాదం ఉంటుంది చెప్పండి. అందుకని ఇశ్రాయేలు ప్రజల వాళ్ళు మొరపెడితే దేవుడు కదిలిండు. అంతే. సింహాసనము కదిలింది, వారి యొక్క మూలుగు దేవుడు వినడాన్ని బైబిల్లో ఉంది. మరి నువ్వెందుకు కదులుతలేవు? ఎందుకు ప్రార్థిస్తలేవు? ఎందుకు అడుగుతలేవు? మరి నేను ప్రార్థిస్తున్నా, ఎందుకు ప్రార్థన చేస్తున్నాను, నేను ఎందుకు చేస్తున్నాను అంటున్నావా? నీ తప్పులను ఒప్పుకోకుండా విడిచిపెట్టకుండా నువ్వు వేరే ప్రార్థన చేయకు. ఈరోజు గుర్తుపెట్టుకో, నీ బలహీనత ఏంటి, నీ తప్పేంటి, నీ అతిశయం ఏంటి, నీ గర్వం ఏంటి, ఇవి వదిలిపెట్టు. అది పెంటలో ఉండవలసినవి, అవి నీ లోపలికి వచ్చినాయి. అవి పెంటలో ఉండాలి. అవి పెంటలో ఉండవలసినవి నిన్ను ఏలుతున్నాయి అంటే అవి ఈ దేవుని ఆశీర్వాదానికి అడ్డుపడుతున్నాయి. అవి రాణిస్తలేవు నీ ఇంట్లోనికి. అవి తీసేసుకుంటే నువ్వు తగ్గుతావు, నేలమట్టం. నేను సరిపోను అంటావు. నీ చిత్తమే నా ఎడల సిద్ధించును గాక ప్రభానే ఒక కన్నీటి ప్రార్థన, హృదయ వేదనతో నువ్వు ప్రార్థించగలుగుతావు. అది లేదు అని అంటే మస్తీ అంటారు కదా, నీ మస్తీ నీకే అంటారు కదా, అది ఉంది. కన్నీళ్ళు గారాయి, కృతజ్ఞత భావం ఉండదు. అందుకనే బైబిల్లో ఉన్న మాట, వాళ్ళు ఎందుకు విడిపించండు దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని? ఎందుకు విడిపించండు? వాళ్ళు ఎక్కడున్నారు? 430 ఏళ్ళు ఎక్కడున్నారు? వాళ్ళు దాసత్వంలో ఉన్నారు. అంటే వారు చెప్పిన మనుషులు అన్యులు చెప్పినట్టు చేయడము. అంటే సావంటే సావాలి, తినమంటే తినాలి, కుషవంటే కుషవాలి, అంతే. దాసులుగా అమ్మబడ్డారు వాళ్ళు. అది దేవునికి ఇష్టం లేదు.
దేవునికి ఇష్టం లేదు. ఎందుకు? స్వతంత్రులుగా ఉండడానికి పిలిచినట్ట దేవుడు మనల్ని. అందుకని ఆ స్వాతంత్రాన్ని శారీరక క్రియలను చేసుకొని మనం బ్రతికేది కాదంట. దేవుడు మనకిచ్చిన స్వతంత్రము ఎలాంటిది అనంటే జయకరమైంది, విజయోస్తముతో కూడింది. మనుషులను దేవుని వైపు నడిపించే ఆ స్వతంత్రము, మనిషికి మాదిరి చూపే స్వతంత్రము అది. మనల్ని బట్టి అనేకులు దేవుని వైపు మళ్ళీ సాధనాలుగా ఉండే స్వతంత్రం అది. ఇట్టి స్వతంత్రం ఇచ్చిండు దేవుడు మనకు. కానీ మనం ఏం చేస్తున్నాం? నేనే గొప్ప, నాకంటే ఇంకెవరు గారు, వాళ్ళేంది, వీళ్ళేంది, వాళ్ళేంది అంటే ఈ షీరు కొడతాడు అక్కడ బయట దేవుడు. దేవునికి ఇష్టం కాదు అది. ఇప్పుడు ఏమని పాట పాడతారు? నేను కూడా ఉన్నా, మన నువ్వేడున్నావు, నేను కూడా ఉన్నా అన్నయ్య అంటే నన్ను కూడా జ్ఞాపకం చేసుకోనట్టే కదా. మరి తెలియదా నువ్వు ఉన్నట్టు? నువ్వు ఉన్నట్టు తెలియదా భూమి మీద? ఇప్పుడు భూమి మీద నువ్వు ఉన్నట్టు తెలియదా దేవునికి? మరి నన్ను కూడా జ్ఞాపకం చేసుకోను ఎందుకంటున్నావు? ఎందుకంటున్నావు? నీ వంతు అడిగేసేది ఉంది, నీ వంతు ప్రయత్నం చేసేది ఉంది. కాబట్టి నీ వైపు నుంచి కూడా ప్రతిస్పందన పోయేది ఉంది, దేవునికి ప్రార్థించేది ఉంది. ప్రభువా నీ సన్నిధిలో నేను ఎట్లున్నాయా నాకు చెప్పు, సరిపోతానా నీకు? నిన్ను మెప్పించగలుగుతున్నా, నిన్ను సంతోషపెట్టగలుగుతున్నా, మాదిరిగా ఉండగలుగుతున్న సంఘానికి, ఆశీర్వాదకరంగా ఉండగలుగుతున్న సంఘానికి అని నువ్వు ఈ విషయాలు అడగాలి. నన్ను దీవించు ప్రభా, నాకు అప్పులు తీర్చు ప్రభా, నా అవసరం తీర్చు ప్రభా. ఆయనకు తెలుసు నీకేముందో అన్నీ. నువ్వు ఈ విషయాలు అడుగు దేవుని. ఫస్ట్ నేను మార్పు చెందినా, మారు మనసుకు తగిన ఫలము నేను ఫలించాలంటే ఫస్ట్ నేను మార్పు చెందినా, సంఘంలో మాదిరిగా ఉన్ననా, మాదిరి చూపగలుగుతున్నా, సంఘానికి ఆశీర్వాదకరంగా ఉన్ననా, సమాజంలో మాదిరిగా ఉన్ననా ప్రభా, నిన్ను సంతోష పెట్టగలుగుతున్నా, నా జీవితాన్ని బట్టి నీకు మహిముందా, నా జీవితాన్ని బట్టి నీకు సంతోషం ఉందా అని ఈ విషయాలు అడుగుతున్నావా ఎప్పుడైనా దేవుని? ఇవి అడగాలి దేవుని. ఇవి అడగకుండా నాకు అది కావాలి ఇది కావాలి ఉత్తదానికి ఎందుకు అడుగుతున్నావు? అది దేవుని దృష్టిలో అది ఎన్నిక లేదు, షెట్టికేసినంత కాదు నీ పరిస్థితి మార్చడం. దేవునికి కావలసింది అవి కాదు. అందుకని బైబిల్ ఏమన్నాడు? మీకేం కావాలనో నాకు ఏం తెలియదయ్యా, అడుక్కపోరు ఉన్నన్నా అన్నాడు దేవుడు. మీకేం కావాలో నాకు తెలుసు. మొదట ఏం వెతకమన్నాడు? నా నీతిగా ఉన్నవా, నీతి తప్పినవా, నీతిగా బ్రతుకుతున్నావా, నీతి తప్పిన మాలిన పనులు చేస్తున్నావా, నీతి మాలిన పనులు మాట్లాడుతున్నావా, నీతి మాలిన మాటలు మాట్లాడుతున్నావా, నీతి మాలిన పనులు చేస్తున్నావా చెప్పు. నీతి న్యాయము ఇవి రెండు తప్పితే దేవుడు నీకు ఉండడు. ఆ జీవితం దండగా. నీతి న్యాయములు సింహాసనానికి ఆధారం అన్నాడు దేవుడు. నీతి తప్పితే దేవుడు ఎట్టుంటాడు? నీతి మాలిన పనులు చేస్తే, నీతి మాలిన మాటలు మాట్లాడుకుంటూ పోతే దేవుడు ఎట్టుంటాడు నీకు? ఎట్లా అనుకుంటున్నావు? ఏం ధైర్యం? తెలియదా నీకు నరకం అంటే? తెలియదా పరలోకం అంటే? నిత్యత్వం కదా దేవుని దగ్గర ఎప్పటికీ. మరి ఈ ప్రయాస ఎందుకు? ఈ పత్యం ఎందుకు ఈ లోకములో? నరకము తప్పించుకోవడానికి, ఆత్మను కాపాడుకోవడానికి ఈ ప్రయాస అంతా. శరీరానికి సంబంధించి ఆయన చూసుకుంటాడు. ఆయన ఏ పరిస్థితి అయినా నిలబడగలగాలి, దేవుని కొరకు బ్రతకగలగాలి, ప్రతి పరిస్థితుల్లో దేవుని మెప్పించాలి. అట్లా మెప్పించకపోతే ఎప్పటికున్నా నువ్వు దేవునికి దూరం అవుతావు. చెప్తున్నా కదా, నువ్వు ప్రతి పరిస్థితుల్లో ఈ అనారోగ్యం కానీ లేకుంటే ఆర్థిక ఇబ్బందులు కానీ ప్రతి పరిస్థితుల్లో నువ్వు నిలబడగలగాలి, దేవుని కొరకు నిలబడగలగాలి. అందుకని నేర్పిస్తుడు నీకు ఆ పాఠం. నువ్వు వేరే వాళ్ళకు మాదిరి చూపగలుగుతావు. అప్పుడు నువ్వు నేర్చుకోకపోతే వేరే వాళ్ళకి ఏం చెప్తావు చెప్పు. నువ్వు మార్పు లేదు నీలోన, నువ్వు మాదిరి చూపలేకపోతే నువ్వు నేర్చుకోకుండా నువ్వు నేర్పగలుగుతావా చెప్పండి? ఎస్సా నువ్వు ఏదో చెప్పండి. ఇప్పుడు 10th క్లాస్ చదివి పోతేనే కదా, పరీక్షల్లో పాస్ అయిపోతేనే కదా మళ్ళీ 5వ క్లాసుకు 4వ క్లాసుకు పాఠాలు చెప్పొచ్చు. నువ్వు 10th క్లాసే పాస్ కాకపోతే 9th క్లాస్కి ఏం పాఠాలు నేర్పిస్తావు? వీలవుతుందా? కాదు. దేవుడు మనకు నేర్పే అనుభవాలు ఎక్కడ దొరకాయి? ఇబ్బంది అనే కొలిములోనూ నేర్పిస్తాడంట.
మనకు నేర్పిన తర్వాత పరీక్ష అయితే ఫస్ట్ మనకు పరీక్ష ఉన్న తర్వాత నేర్పిన దేవుడు. ఎందుకు? ఇప్పుడు అబ్రాహాముని 100 సంవత్సరాలు కొడుకుని ఇచ్చినాక ఏమన్నాడు? ఒక్కగానొక కొడుకు నాకు బలి ఏమనలే. ఏమన్నాడు మరి అబ్రాహాము? తుచ్చి ప్రభా వద్దు అన్నాడా? ఆటలాడుకున్నట్ట దేవునితోని? అట్టెట్లయితే ప్రభా అనడా? చెప్పిన మాటకు లోబడు విధేయత అంటారు దాన్ని. ఒకసారి ఆలోచన చేయి. దేవుడు ఆ పరీక్ష పెట్టిన తర్వాత పరీక్షకు ఏది చెప్తే అది చేసిండు అబ్రాహాము. అవునా? చేసినా చేయలేదు చెప్పండి. చేసిన తర్వాత ఆశీర్వదించండి దేవుడు. అంతకుముందుకు లేదా? ఆశీర్వాదం ఉంది కానీ వ్యాపించలేదు, విస్తరించలేదు. ఎప్పుడైతే ఎట్లా దీవించండు దేవుడు? సంతానాభివృద్ధి కలిగజేసిండు, ఆశీర్వాదం కలిగజేసిండు. రాజులు భయపడ్డారు, లోకం భయపడ్డది. ఈ పరీక్ష తర్వాత దేవుడు వర్ధిల చేయడం మొదలు పెడితే మనుషులు, రాజులు ఆశ్చర్యపడ్డారు. అది అందుకనే ఆయన బలిష్టమైన చేతి కింద మనం మనిగి ఉండాలంట. నాకు తెలుసులే అంటే వస్తావా? పరలోకం అంటే ఏమంటావు? ఇప్పుడైనా ప్రభా వద్దు నాయన. వస్తావా పరలోకం అని అనుకో, ఏమంటారు చెప్పండి? మీ ప్రతిస్పందన ఎట్లుంటుంది? అమ్మా ఇంకా చాలా పని ఉంది ప్రభువా. నిజమే, చాలా పని ఉంది నిజమే, కానీ మరి నిర్లక్ష్యం ఎందుకు చేస్తున్నావు అంటాడు దేవుడు. నిర్లక్ష్యం వద్దు కదా. ఎంత వాక్యం చదివినావు, ఎంత ప్రార్థన చేసినావు, ఎంత సమయం ఇచ్చినావు దేవునికి, నీ ద్వారా జరుగుతున్న దేవుని పని ఏంటి, పరిచర్య ఏంటి, ఎంతమంది దేవుని నడిపిస్తున్నారు దేవుని వైపు, నీ ద్వారా జరిగే పని ఇది. ఎంతమంది రక్షణలోనికి వచ్చారు లెక్క చెప్పు, రాసుకో డేట్ ఈ రోజు నుంచి. ఏమయ్యా మనోళ్ళకు వినసొంపగా కూర్చుంటున్నారు. నీ ద్వారా జరుగుతున్న పని రాసి పెట్టుకో. రాత్రి జ్ఞాపకం చేసినాం, యవనస్తుల కొడుకు నాకు మహిమ కొరకు జరుగుతుందని సంజీవ ద్వారా దేవుడు మాట్లాడాడు. ఆయన రాలేదు. తర్వాత కుశలే కొడుకు శ్రీకాంత్ ఉన్నాడు. ఇన్ని లక్షల నిమిషాలు సెకండ్లు ఓడగొట్టుకున్న బిడ్డను వాక్యం ప్రార్థన చేయకని చెప్పిండు దేవుడు. ఆయన రాలేదు. దేవుడు అందరితో మాట్లాడుతున్నాడు కానీ వస్తలేరు. మామూలు విషయాలని చెప్పండి, మీరు చెప్పండి, నాకు చెప్పండి మీరు. దేవుడు ఒక మనిషితో మాట్లాడి తన పని, తన సేవ, తన పరిచర్య, తన నిమిత్తం జరిగే పనుల నిమిత్తం దేవుడు మాట్లాడుతున్నట్టే మామూలు విషయాలన్నా? సప్పుడే మొఖాలు వేసుకొని మాడిపోయినాడు కూసురు. మామూలు విషయాలన్నా? చాలా గొప్ప విషయాలు ఇవి. అందులో నిర్లక్ష్యం అవుతుందా అయితే లేదా? అవుతుంది. మరి దేవుడు ఎట్లా ఒక మనిషిని వాడుకోగలుగుతాడు, ఎట్లా ఒక మనిషిని దీవించగలుగుతాడు? తప్పులు మన దగ్గర పెట్టుకొని, తప్పులు మన దగ్గర ఉన్నాయి, అవి ఒప్పుకొని విడిచిపెడతలేం, పట్టుకొనే కూర్చున్నాం. ఎట్లా దీవిస్తాడు దేవుడు? అంటే వాళ్ళిద్దరి పేరు చెప్పిన ఇంకా చాలామంది ఉన్నారు, ఆడవాళ్ళు ఉన్నారు, మగవాళ్ళు ఉన్నారు, చాలామందితో దేవుడు మాట్లాడాడు. తప్పులు మన దగ్గర ఉన్నాయి, తెలిసిన దేవుడు అలసైపోయాడు. అందుకని మనకు ఈ పరిస్థితిలో మార్పు లేదు. ఎందుకు ఆ మాట అంటున్నా చెప్పనా మీకు? మీరు ఒబేదోదోము గురించి విన్నారా? మందసం కొంటపో ఎవరింటి పెట్టారు? దావీదు. ఎన్నెళ్ళు అయినాక దీవించిన దేవుడు? 3 నెలలలో దేవుడు ఒబేదోదోముని, తన ఇంటిని, తన సొత్తంతటిని అని ఉంది బైబిల్లో, దీవించండు దేవుడు. మరి ఎందుకు దీవించండు దేవుడు ఆ వ్యక్తిని? దావీదే గుర్తుపట్టి ఓమో ఒబేదోదోముని ఇంత దీవించాడు అని చెప్పి వచ్చి మళ్ళీ తీసుకొని పోయాడు. కారణాలు ఏంటి? విలువలతో కూడిన జీవితం, భయభక్తులు కలిగిన జీవితం, గౌరవప్రదమైన ఆ యొక్క గౌరవంగా దేవుని గౌరవపరిచారంట. అగౌరవపరిస్తే ఉండడు దేవుడు, గౌరవించారంట. దేవుడు ఉన్నాడు. సరే, ఇంట్లోనే మందసం ఉంది, మన హృదయంలో ఏముంది? ఎవరున్నారు? మరి
మనం మాట్లాడే మాటలు, మన తీరు, మన ప్రవర్తన మంచిదేనా? ఎక్కడున్నాడు? ఇంట్లో లేడు. ఎక్కడున్నాడు? హృదయంలో ఉన్నాడు ఆయన. మరి హృదయంలో ఉంటే మనం గౌరవించే విధానం ఎట్లుంది చూసుకోవాలి మనం. ఏదంటే అది మాట్లాడేదాన్ని నోటితోని, ఇక్కడున్నాడు ఆయన. గౌరవప్రదంగా ఉండాలి దేవుని విషయాలు. నువ్వు ఏం మాట్లాడినా నోటి నుంచి వచ్చినా ఎక్కువ విను, తక్కువ మాట్లాడు అని ఉంటుంది. ఎక్కువ మాట్లాడి పొడగొట్టుకుంటావు. దేవుని మాటలు వినడానికి ప్రయత్నం చేయి, తక్కువ మాట్లాడు, ఎక్కువ విను. అది నీకు, నీ కుటుంబానికి ఆశీర్వాదం. దేవుడు ఆ వ్యక్తిని దీవించడానికి ఏంటి అని అంటే భయం ఉందంట, భక్తి ఉందంట. భయము, భక్తి, గౌరవంతో కూడిన ఆ ప్రేమ. అందుకని ఓబేదెదోమును దీవించినట్టు దేవుడు. మరి ఈరోజు అందరిలో ఆ యొక్క ఓబేదెదోము ఇంట్లో దేవుని మందసం ఉన్నట్టు మన అందరి హృదయాలలో దేవుడు ఉన్నాడు కదా. క్రీస్తుని ప్రభువుగా ప్రతిష్ఠించుకున్నాం. మరి ఎందుకు మనకు ఈ పరిస్థితి చేంజ్ ఎందుకైతే లేదు? కారణం ఏంటో తెలుసుకోవద్దా మనం? ఉరుకురు పరుగురేనా? ఎప్పుడు ఈ నిర్ణయం, ఈ ఆలోచన ఎప్పుడు ఉండొద్దా? ఎప్పుడు బిజేనా? సేవ ఏంది, పరిచర్య ఏంది, ఆయన పని, నా వంతుంది, నేను భాగస్వామినే. రేపు దేవుడు లెక్క అడుగుతాడు ఈ సేవ గురించి నన్ను కూడా అని. బాధ్యత లేదా? విస్మరిస్తావా? ఉంది బాధ్యత. లెక్క అడుగుతాడు దేవుడు. అందరిని అడుగుతాడు, నన్నే కాదు మిమ్మల్ని అడుగుతాడు దేవుడు. ఈ సేవ విషయంలో మీ పని ఏంటి? ఆత్మలు మీ ద్వారా జరగాలి, రావాలి, సంఘం నిండాలి, సంఘాలు స్థాపించబడాలి, ప్రతి ఒక్కరు సిద్ధపడాలి. ఈ పని మీ ద్వారా జరగాలి. ఇది మీ బాధ్యత. చెప్పేది, నేర్పించేది సేవకుని బాధ్యత. విని వాక్య ప్రకారంగా బ్రతికేది, తర్వాత కట్టుకునేది, అది మీ బాధ్యత ఉంటుంది. అందుకని ప్రతి ఒక్కరిని లెక్క అడుగుతారు దేవుడు. అందుకనే మన సంఘము దేవుని సంఘము, ఎవరో సంఘము కాదు, దేవుని సంఘము. అందుకనే ఒక దైవజనుడు నాతో మాట్లాడితే, ఇంకొక వ్యక్తి నాతో మాట్లాడాడు. ఏంటి అని అంటే, వాక్యము చూపించిన బైబిల్లో ఉన్న మాట ఏం తెలుసా? నా సంఘము అన్నాడు. కానీ ఇదొక దైవజనుని సంఘము, ఒక దేవదూత సంఘము. ఇంకా చెప్పండి, ఎవరి పేరు పెట్టలే. బయట ఏమనుంది? నా మందిరము సమస్త జనులకు. మరి ఇప్పుడు నీ దేవుడా, నా దేవుడా? అందరి దేవుడి సంగతి కాదు. ఫస్ట్ నువ్వు చెప్పు. మన దేవుడి సంగతి కాదు, నీ గురించి చెప్పు. నా మందిరము అన్నప్పుడు నా దేవుడు అని రావాలి. అవునా? నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరము అన్నాడు. నా దేవుడు ఒక్కొక్కరికి. అందుకని అపోస్తలుడైన పౌలు ఏమన్నాడు? ఏం క్రీస్తు విభజించబడ్డా? ఒకరేమో నీరు పోసిరు, ఇంకా ఇంకోరేమో నాటిర్రు, ఇంకొకరే ఎరువేసిరు. వృద్ధి చేసింది ఎవరు? మరి వృద్ధి చేసిన దేవుళ్ళలోనే తప్ప మనిషిలో ఏం లేదు. వృద్ధి చేసింది ఎవరు? దేవుడే. మనల్ని ఆశీర్వదించే దేవుడే, మనిషి కాదు. ఒక పనిముట్టులాగా, ఒక పాత్రలాగా ఒక మనిషిని వాడుకుంటాడు అంతే దేవుడు. మన గురి గమ్యమంతా దేవుని వైపు ఉండాలి. ఆ పాస్టర్ ప్రార్థన చేస్తే, ఈ పాస్టర్ ప్రార్థన చేస్తే కాదు. ఏది ప్రార్థన చేసినా దాన్ని ఫలింపజేసేది ఎవరు? దేవుడు. దేవుని పైన మన గురి ఉండాలి. ఆయన పైన మన మనస్సు నిలిపితే ఏమవుతుంది? ఏమనుంది బైబిల్లో?
ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వాన్ని పూర్ణ శాంతి గల వానిగా చేస్తాడని ఉంది బైబిల్లో. ఎవరి మీద ఆనుకోవాలంట? దేవుని మీద ఆనుకోవాలి. దేవుని మీద ఆనుకున్న వ్యక్తి ఎప్పుడు పడిపోడు, చెడిపోడు, అపవిత్రపాడు, ఎప్పుడు దేవునికి దూరం కాడు. ఈ సగం సగము నాలెడ్జ్ అంటారు కదా, ఈ సగం సగం నాలెడ్జ్ ఉన్న వాళ్ళతోని దమాకరావు. వాళ్ళు అర్థం చేసుకోరు, చేసే ప్రయత్నం చేసినా ఆ విలువ తెలియదు, అప్పటికే దాటిపోతుంటారు. అందుకనే బైబిల్లో ఉన్న మాట ఏమంటుండు? పూర్వ సంగతులను తలంచుకొనొద్దు. ఆ ఇశ్రాయేలు ప్రజల్ని వస్తున్నప్పుడు ఏమన్నారండి? ఒకసారి చూద్దామా? సంఖ్యాకాండము 11వ అధ్యాయము మొదటి వచనం చదవండి. జనులు ఆయాసంను గూర్చి సనుగుచుండగా అది యెహోవాకు వినబడెను. యెహోవా దాని వినినప్పుడు ఆయన కోపము రగులుకొనెను. యెహోవా అగ్ని వారిలో రగులుకొని ఆ పాలెంలో నొకనొకరును దహింపసాగెను. జనులు మోషేకు మొరపెట్టగా మోషే యెహోవాను వేడుకొనినప్పుడు ఆ అగ్ని చల్లారెను. యెహోవా అగ్ని వారిలో రగులుకొనినందున ఆ చోటికి తబేరా అను పేరు పెట్టబడెను. వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనుపరచగా ఇశ్రాయేలును మరలా ఏడ్చి, మాకెవరు మాంసము పెట్టెదరు? ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలను, కీరకాయలను, దోసకాయలను, కూరాకులను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలను జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఇప్పుడు మా ప్రాణము సొమ్మసిల్లెను. హల్లెలూయా. ఎక్కడి నుంచి తీసుకొస్తున్న దేవుడు? ఐగుప్తు అంటే ఎలాంటిది వారికి? ఐగుప్తు అని అంటే సమ్మగా లేదు, ఎప్పుడు ఆతలు పెట్టినట్టే ఉంది. ఎర్రగా కడసగాల్చి ఆతలు పెడతారు చూడు, అట్లుంది ఐగుప్తులో. వాళ్ళకు శ్రమనే ఉంది, నెమ్మది లేదు, సుఖము లేదు, సంతోషము లేదు, ఆనందము లేదు ఐగుప్తులో వారికి. దేవుడు వారి బాధను చూసి ఆ పరిస్థితి జ్ఞాపకం చేసుకొని, నా పిల్లలు ఆ దాసత్వం నుంచి విడిపించాలి, ఎక్కడ పోవాలి అంటే ఒక ఉన్నతమైన స్థితిలోనికి పాలు తేనెలు ప్రవహించే కనాను దేశం, ఇత్తీలు, ఇబీలు, యోబిసీలు, పెరిచీలు అనే ఒక 6 జాతులు కష్టపడి ఆ కొండలని తొలిచి భూమిని సదును చేసి అక్కడ పంటలేసి సారవంతమైన ఆ దేశము, ఆ ప్రాంతంలోనికి వాళ్ళు తయారు చేసిన ఆ దేశంలోనికి దేవుడు తన ప్రజలను తీసుకొని పోవాలని ఉద్దేశం కలిగి ఉన్నాడు ఆయన. అందుకనే విడిపించాడు. ఈరోజు నిన్ను నన్ను రక్షించింది కూడా అదే, రక్షణ భాగ్యం ఇచ్చింది కూడా అందుకే మనల్ని దేవుడు. ఎందుకు? ఒక ఉన్నతమైన మంచి మార్గంలో నడవాలి, ఒక సాక్ష్యం కలిగి ఉండాలి, ఒక మాదిరి కలిగి ఉండాలి, ఒక ఆశీర్వాదం కలిగి ఉండాలి. ఎక్కడున్నా నువ్వు దేవుని కొరకు సాక్షిగా ఫలించాలి. దేవుడు కోరింది మన నుంచి అదే. చెడగొట్టుకో అని పడిపో అని కాదు. పోతున్నప్పుడు వీళ్ళ గురుగుడు చూడండి ఎట్లుంది, మళ్ళీ ఆయాసపడుతురంట. ఏ దగ్గొచ్చా, సరిదయ్యా, జ్వరం వచ్చా? భోజన ప్రియులు. ఏ ప్రియులు? ఈ తిండిపోతులు పరలోకం పోరా ఉంది బైబిల్లో. మరి అవును, తిండిపోతులు. ఎందుకంట? ఏం చేసినా దేవుని పేరట చేయండి అని ఉంది బైబిల్లో. ఏం చేసినా ఎవరి పేరు మీద చేయాలి? మరి మనం ఎవరి పేరు మీద చేస్తున్నాం? పరిచర్య చేసినా, దేవుని కొరకు నువ్వు ఖర్చు పెట్టినా, ఆర్థికంగా అయినా, ఒక మనిషి కొరకు చేసినా, నువ్వు ఏం చేసినా ఆయన పేరు మీదనే చేయాలి. నువ్వు మనిషి పేరు ఎత్తొద్దు. ఎవరి కొరకు చేసినావు? దేవుని కొరకు చేసిన. ప్రతిఫలం ఇచ్చేది ఎవరు? దేవుడు ఇస్తాడు. అది గుర్తుపెట్టుకోవాలి.
చేసింది, దేవుని నమ్మిన తర్వాత నువ్వు చేసిన పనులు ఆయన నామం పేరునే చేయాలి. అందుకని కూడా ఆ యొక్క ప్రజలని దేవుడు ఎక్కడ తీసుకురావాలనుకుంటుండు? ఉన్నతమైన దేశం, ఆశీర్వాదకరమైన ప్రాంతంలోనికి తీసుకొని రావాలనుకుంటుండు దేవుడు. కానీ మధ్యలోనే ఆయాసపడుతున్నారంట వీళ్ళు. అనారోగ్యాలు వచ్చా చెప్పండి, ఏమొచ్చి? గొనుగడం మొదలైపోయింది. మోషనుడు కదా, మోష ఉంటే ఓ పెద్ద ఆయన తోపు, మాకు తెలియదు, ఆయనకే తెలుసు ఎక్కువ. మాకంటే తక్కువ తెలుసు మోసకు. కాకపోతే ఆయన ఏదో పాస్టర్గా ఎన్నుకున్నాడు దేవుడు. కానీ మాకున్నంత నాలెడ్జి, మాకున్నంత చదువు ఆయనకి ఎక్కడ? ఆయనకు లేదు. ఇక ఆయన చెప్తే మేము వినాలి, మాకు తెలియదు. అయిపోయి నడవండి. అబ్బా ఏడికి నడిచేది? ఎంత దూరం అంటే నడవాలి? మాకు దొరికిన కీరకాయలు, దోసకాయలు, తెల్లగడ్డలు, ఆ గడ్డలు, ఈ గడ్డలు నెత్తి కట్టుకొని తిరిగేది. అక్కడ తిందామన్న దొరుకుతలేవు. దేవుడు ఏం తక్కువ చేసిండు వారికి? మాంస పేక్ష గలవారు వాళ్ళు. దేవుడు అడిగిండు, మోషని అడిగిండు, ప్రభువా వీళ్ళు మాంసం కావాలంటున్నారు, ఎక్కడికేం తేవాలి నేను అన్నాడు మోషే. ఏమంటారండి? ఆ చేతన అవుతుందా అని ఎడికేం తేవాలి? మేము బతికేదే కష్టం అంటే ఏం మాటలండి అవి? ఏం మాటలు అవి? మేము బతికేదే కష్టము అనే మాట క్రైస్తవులు పలుకొద్దు. అది తప్పు. అది తప్పు చేస్తున్నావు. దేవునికి విరోధంగా మాట్లాడుతున్నావు. దేవుని నామం అవమానపరుస్తున్నావు అక్కడ. ఎందుకు చెప్పు నీ మాట? ప్రార్థించు. నిజం నీ దగ్గర లేదు, ఏం లేదు, ప్రార్థన చేయి. ప్రభువా నా పరిస్థితి మార్చు, నాకు తండ్రివి కదా. మరి ఎవరున్నారు నాకు? చెప్పు, ఎవరున్నారా నాకు? నాకు దిక్కు నువ్వే కదా, నా దేవుడు నువ్వే కదా, నా తండ్రివి నువ్వే, నా సర్వము నువ్వే అయితివి. ఇప్పుడున్న పరిస్థితి అది ఉంది, మరి నేను చేయాలి ప్రభా, నన్ను బలపరచు అని అడగాలి తండ్రిని. ఈ మాట చేతగాని మాటలు మాట్లాడుతున్నారు. మేము బతికేదే కష్టం ఉంది. చచ్చిపోతావా? చచ్చిపోతున్నావా? బతికించగలడు దేవుడు, సహాయం చేయగలడు, ఆదుకోగలడు, విడిపించగలడు, సమర్థుడు అని బైబిల్లో రాసింది. బతుకు నేర్పించిన మాటలు ఉన్నాయి కదా, బరి తెగించే మాటలు కావు. బ్రతుకు నేర్పించి బలపరిచి నిలబెట్టి నిన్ను బట్టి ఇంకొకరు నిలబడాలి, నిన్ను బట్టి ఇంకొకరు కూలిపోవద్దు. నిజం నీ దగ్గర లేదు, మాట్లాడలేదా దేవుడు ఆమెతో? ఏడికెంచి అవుతుంది అంటే ఏమన్నాడు? నేను తండ్రిని కాదా, నన్ను అడగొద్దా అన్నాడు కదా దేవుడు. ఇంత స్పష్టంగా ఇంత మంచి సాక్ష్యాలు ఇంత దేవుడు మాట్లాడితే మళ్ళా దిక్కుమాలిన మాటలే మాట్లాడుతూ ఉంటారు మళ్ళీ. అంటే నువ్వు మాట్లాడేది ఈ దేనికి అర్థం తెలుసా? ఆయనను గాయం చేయడానికి, దేవుని బాధ పెట్టడానికి, అవమానపరచడానికి, ఆయన ముఖం మీద ఉమ్మేసినట్టు నువ్వు మాట్లాడే మాటలతోని అవమానపరుస్తున్నావు దేవుని. ఇంత స్పష్టంగా దేవుడు మాట్లాడి ఇన్ని రుజువులు ఇచ్చిన తర్వాత నీ మోకరించి అడిగే దమ్ము చేత లేక దేవుని మీద నిందేస్తావు. మళ్ళీ గంట సేపు మోకరిస్తే నీ మూల్యం పోతుంది. అడిగితే ఏమవుతుంది? ఆయన ఉచితంగానే కదా నీకు ఇచ్చేది. అడగ చేత కాదు, దద్దమ్మలాగా బ్రతికి దేవుని అవమానపరిస్తే నీ జీవితం ద్వారా, నీ బ్రతుకు ద్వారా దేవునికి మహిమనా? మహిముందా? మహిమ లేదు. మహిమ రావాలి. ఇక్కడ వాళ్ళలాగా మనం చేయొద్దు అని ఉంది బైబిల్లో. వారు అడగనందుకు పొందుకోలేదు అని బైబిల్లో రాసి ఉంది కదా స్పష్టంగా, యాకోబు రాసిన పత్రికలో. వారు అడగనందుకు వారు పొందుకోలేదు. వారు అడగనప్పుడు నేనేం చేయాలి అంటాడు దేవుడు. నువ్వు అడుగు, అడుగు వాటికంటే. చదవండి ఒకసారి ఎఫెసీ రాసిన పత్రికలో చూడండి. ఎఫెసీ రాసిన పత్రికలో 3వ అధ్యాయం 19-20 వచనాలు చదువు ఒకసారి. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు తగిన శక్తి గల వారు కావాలననియు ప్రార్థించుచున్నాను.
మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయశక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలంగా సంఘంలో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎఫెసీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 19-20 వచనాలలో ఏముందండి? నీకు ప్రార్థన చేయడానికి చేత కాదా? అడగడానికి చేత కాదా? దేనికి చేతన కాదు. ఇక్కడ ఏమనుంది? జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకోవడానికి నీ జ్ఞానం సరిపోదు. మించిన ప్రేమ ఆయన ప్రేమ, క్రీస్తు ప్రేమ. తగిన శక్తి గలవారు కావాలనని ప్రార్థిస్తున్నాను అంటుండే. ఇక్కడ కావలసిన శక్తి కావాలి నీకు. దేవునిలో నువ్వు గడపడానికి, నడవడానికి, ఆయన శక్తిని పొందుకోవడానికి నువ్వు శక్తి కలగాలి, పొందుకోవాలి. బలం లేనోడు బరువు మోయలేడు. జ్ఞానం ఎంతుంది, ఎంత పదునుందో దానికి మించిన ప్రేమ ఆయన ప్రేమ, యేసయ్య ప్రేమ. తెలుసుకునే ప్రయత్నము చేయాలి అంటే తగిన శక్తి కావాలి నీలోన. నీలోన శక్తి లేనిది, బలం లేనిది ప్రయాణం చేయలేవు. చేస్తావా? మరి శక్తి కావాలంటే ఏకాంత ప్రార్థన ఉండాలి, వాక్య ధ్యానం ఉండాలి, పాటలు ఉండాలి, కుటుంబ ప్రార్థన ఉండాలి. ఇవి లేకుండా నువ్వు తగిన శక్తిని పొందుకోలేవు, వీలు కాదు. ఇంకేమన్నా 20వ వచనంలో మనలో కార్యసాధకమైన అంటుండే. ఇక్కడ ఏ కార్యమైనా ఇది అసంభవము, ఇది వీలు కాదు, ఇది జరగదు అని సైతాన్ గాడు అంటాడు. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున. ఎవరి శక్తి? నీ శక్తి, నా శక్తి కాదు. ఇక్కడ రాయించండి, తన శక్తి చొప్పున అని ఉంది బైబిల్లో. తన శక్తి చొప్పున మనము అడుగు వాటి కంటేను అనుంది. ఏమడుగుతున్నావు? ఏమడుగుతున్నావు దేవుని? చెప్పరు. నువ్వేమని ప్రార్థన చేస్తున్నావు? దేవుని ఏం అడుగుతున్నావు? వేటి కొరకు అడుగుతున్నావు? నువ్వు అడుగు వాటి కంటేను ఊహించు, నీ ఊహ కూడా అందదు. అమెరికా పోయింది నీ ఊహ, నీ ఊహ అమెరికా వెళ్ళిపోయింది. ఊహించు వాటికంటే, అమెరికా కాదు, ఎక్కడ లాస్ట్ ఎండ్ అయినా పర్వాలేదు, ఊహించు వాటికంటేను అత్యధికంగా చేయగల దేవుడున్నాడు. మరి ఆ దేవుని కలిగి ఉండి నువ్వు అడగనది, దేవుని నుంచి నువ్వు కన్నీరు గారవంది, నువ్వు ప్రార్థన చేయండి, నేను ఏదో చేస్తాను, ఎట్లా చేయగలుగుతావు? నా నుంచి ఏడవుతుంది అంటే నీ నుంచి కాదు, నా నుంచి కాదు, ఆయన నుంచి అవుతుంది కదా. నువ్వు మొక్కినావు కదా, నీలో ఉన్నాడు కదా. బైబిల్లో ఏముంది? మొదటి వాళ్ళలో నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాని కంటే చిన్నవాడు ఉన్నది. మరి ఎవరిని నమ్ముతున్నావు? ఎవరిని మొక్కుతున్నావు? మీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు అని ఉంది, చిన్నవాడు అని లేదు. ఆయన గొప్పవాడు. మరి అంత గొప్ప దేవుని కలిగి ఉండి చిన్నగా బ్రతకడానికి సిగ్గు అనిపిస్తలేదా అంటారు ఎవరైనా. అడుగుతారు ఎవరైనా, నీకు సిగ్గు అనిపిస్తలేదా? ఎందుకు? చిన్న విషయాలు మీదనే మనం గునిగి ఆలలాగానే, ఇస్రాయేల్ ప్రజల్లాగానే సనిగి మనం అక్కడనే ఉండడానికి కాదు. దేవుడు వాగ్దాన దేశంలోనికి మనం వెళ్ళాలి. హల్లెలూయా. దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆశీర్వాదం స్వతంత్రించుకోవాలి. అందుకనే సైతాన్ గాడు మనల్ని ఆపుతా ఉంటాడు. నీ ఆలోచనలు తీసుకొచ్చి, వేరే తలంపులు తీసుకొచ్చి, నిర్లక్ష్యం తీసుకొచ్చి, అలక్ష్యం తీసుకొచ్చి, సోమర్తనం తీసుకొచ్చి, నిద్రమబ్బు తీసుకొచ్చి, ఇవన్నిటికీ ఆటంకం అవి ఆపేస్తాడు. అందుకనే నా నుంచి ఏడవుతుంది, నా చేతన ఏడవుతుంది. నీ ముందున్నాయి, అక్కడ నీ ముందే ఉంది. అందుకొని పొందుకొని అనుభవించడానికి ఆ ముందున్నవి గుడ్డితనం కలిగజేసిండు. ఇప్పుడు అన్యుల కంటే గుడ్డితనం కలిగజేసిందంటే క్రైస్తవులకు గుడ్డితనం ఎట్లా వచ్చింది? అది అసంభవం, రావదు. ఎట్లొచ్చింది? నీ తెలివి తక్కువ పనులను బట్టి గుడ్డితనం వచ్చింది. ముందున్న దేవుని ఆశీర్వాదాలు నువ్వు చూడలేకపోతున్నావు. ఇంకా నువ్వు ఎట్లా పొందుకుంటావు, ఎట్లా అనుభవిస్తావు? అందుకనే దేవుణ్ణి
నువ్వు మొక్కే విధానం ఎట్లుండాలి, ఏ కొలతతో కొలుస్తావో అదే కొలత నీకు అన్నాడు దేవుడు. నువ్వు మనుషుల కొరకైనా దేవుని కొరకైనా ఏ కొలత ఉంటుందో అదే కొలత నీకు కొలవబడుతుంది. నీకు కొలిచే కొలతను బట్టే ఉంటుంది, నువ్వు తీర్చే తీర్పును బట్టే ఉంటుంది, నువ్వు చేసే పనిని బట్టే ఉంటుంది, నువ్వు తీసుకునే నిర్ణయాన్ని బట్టే ఉంటుంది, నువ్వు వేసే అడుగును బట్టే ఉంటుంది. అందుకని దైవజనుడు చెప్తుండే ఏమని, ధర చెల్లించాలి పెద్ద విషయాల కొరకు. నువ్వు పెద్ద విషయాలు అడుగుతున్నావు, పెద్ద విషయాలు కూడా ధర ఉంటుంది, ఓపిక ఉండాలి. దానికి ఉరుకులాటలు, పంచాదులు, కొట్లాటలు, ఇవన్నీ మళ్ళా రకరకాల సమస్యలు. ఇవన్నీ క్రైస్తవులకు ఏముండాలి? ఓపిక ఉండాలి. రాత్రి చెప్పిన ఓపిక ఎంత అవసరమో మన వాళ్ళు కొంత చెప్పారు, అసలు మేము రాము అన్నారు. నాకు జరిగిన సిచ్యువేషన్ చెప్పిన రాత్రి, మీ ప్రతిస్పందన ఎట్లుంటుందంటే మేము చర్చికే రామన్నారు. రాకపోతే నువ్వు క్రైస్తవుడు కాదు, క్రైస్తవురాలు కావా అని చెప్పిన నేను. ఎందుకు? దేవుడు పరీక్షిస్తాడు కొన్నిసార్లు, తాకనిస్తాడు దేవుడు కొన్నిసార్లు ఆ మాట, ఆ దెబ్బ, ఆ గాయం తాకనిస్తాడు దేవుడు. సుతం నీ హృదయంలో ఉన్న తెలుసుకోవడానికి దేవుడు. ముట్టడవుతుంది అన్నమనుకో, ఏమైందిరా, సిలువ వేయబడి గౌని వెలుపలికి నన్ను తీసుకొని పోతే, కొట్టుకుంటా ముఖం మీద ఉమ్మేసుకుంటూ పోతే నేను భరించినాక మీకేమైందిరా బాధ అంటాడు దేవుడు. ఇవాళ దాకేం చెప్పినా ఏమైనా జ్ఞాపకం ఉందా మీకు? చెప్పండి. అది కాదు, చూసినావా? ఇవాళ దాకా నేను చెప్పిన మాట, దానికి ముందు చెప్పిన మాట ఏమైనా జ్ఞాపకం ఉందా? దేవుడు పరీక్షించిండు కదా అబ్రాహాముని. పరీక్షించినప్పుడు నాకు అవసరం లేదా అని అంటే అయిపోతుంది కదా, అనలేదు. ఈ తాకనిచ్చిన దేవుడు యోబున్నాడు, 10 మంది పిల్లలు చచ్చిపోయారు. అవసరమా దేవుని మొక్కేదని ఎంతమంది అనలేదు ఆయనతోటి? సొంత భార్య కూడా అన్నది, అనలే? మరి ఏమన్నాడు? సరేనే నీ మాటనే వింటనే అన్నాడా? మరి ఏమన్నాడు యోబు? పిచ్చిదాని మాటని మాట్లాడకు, నోరు మూసుకో. ఏయ్ పిల్లలు చచ్చిపోయి నేను నా టెన్షన్లో ఉన్నా, బీపీలో ఉన్నా, గుద్దుతా అన్నదా? నువ్వు గుద్దినా ఏం చేసినా దవడ పండు రాలుతాయని చెప్పేసిన అంతే. 10 మంది పిల్లలు చచ్చిపోయారు, ఆస్తి పోయింది. ఎందుకు నమ్మినవు? నమ్మి దూషించి చచ్చిపో, నీ బతుకు అన్నది. పిచ్చిదానా, దేవుని చేతుల నుంచి అన్ని మంచివే తీసుకోవాలి నానే, శ్రమ తీసుకోవద్దా అన్నాడు. అక్కడ రాసింది, మీరు చదువుకోండి. తల్లి గర్భంలో నుంచి నేనేం తీసుకొని రాలేదు, మళ్ళీ ఏం తీసుకొని పోలేదు, ఎట్లా వచ్చిందో అట్లా వచ్చినా ఆయనకే మహిమ అన్నాడు. అది కావాలి క్రైస్తవుల యొక్క సాక్ష్యం, అది జీవితం, అది సారాంశం. అది లేకుండా నేను క్రైస్తవుని, నేను క్రైస్తవురాలని ఏది? కొన్ని తాకనిచ్చినప్పుడు నీ బుద్ధి బయటపడుతుంది. అది మన మేలు కొరకు. కొన్ని నేర్పిస్తాడు దేవుడు, కొన్ని హెచ్చరిస్తాడు దేవుడు, కొన్ని గద్దిస్తాడు, కొన్ని ప్రేమతో నేర్పిస్తాడు దేవుడు. చాలా రకాలుగా ఉంటుంది దేవుణ్ణి నేర్పించేదానికి. అందులో నిలబడిన వాడే ఈరోజు హౌస్ ఆఫ్ ప్రేయర్ చర్చ్ కింద చాలామంది వెళ్ళిపోయారు. అంటే వేరే వేరే సంఘాలు, వేరే వేరే డినామినేషన్లు పెట్టుకున్నారు, అట్లనే ఉన్నారు. హౌస్ ఆఫ్ ప్రేయర్ చర్చ్ అని ఎక్కడుందో అవి మాత్రమే ఫలిస్తూ ఉన్నాయి. నిజం చెప్తున్నా, లైవ్లో కూడా వింటారు, ఏమని అనుకోని నాకు సంబంధం లేదు. కానీ ప్రొపైటిక్ అని, అపోస్తలుడు అని, బిషప్ అని, డాక్టరేట్ అని, రెవరెండ్ అని చాలా ఉన్నాయి. ఈ హౌస్ ఆఫ్ ప్రేయర్ చర్చ్ అనేది లేకుండా ఏదైతే పెట్టుకున్నారో వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ తప్ప ఇంకొకటి ఏం లేదు అక్కడ. దేవుడు నాతో మాట్లాడాడు, డాక్టర్ అని చెప్పిండు దేవుడు. నేనేం పెట్టుకోలే, నిజం చెప్తున్నా. చెప్పినా గతంలో ఎప్పుడన్నా చెప్పినా? రెండోసారా మూడోసారా?
సరే, డాక్టర్ సుధాకర్ అని చెప్పి పిలిచిన దేవుడు, ఎన్నో అద్భుతాలు దేవుడు జరిగించాడు దేవుడు. తర్వాత ఇంకొక మాట అన్నాడు దేవుడు, నా కొరకు నువ్వు మంచి బ్రతుకుతున్నావు, కొంతమంది చూపించండు, వారిలాగా నువ్వు లేవు అన్నాడు దేవుడు. మరి చాలా విషయాలు చెప్పిండు దేవుడు, నచ్చిన మెచ్చిన విషయాలు చాలా ఉన్నాయి. అయిపోయిందా? సంవత్సరం అయిపోయింది, ఇప్పుడు ఎట్లున్నామో కావాలి, మళ్ళీ అడగాలి. ఇప్పుడు ఎట్లున్నాం మళ్ళీ దేవునికి ఆ బిరుదు, ఆ యొక్క దేవుడు మెచ్చుకునే విషయాలు ఉన్నాయా, బాధపడే విషయాలు ఉన్నాయా, అవసరం అంటున్నా, ఎప్పటిదప్పుడే. అందుకనే అపోస్తలుడైన పౌలు ఆఖరి క్షణంలో ఏమన్నాడు, మంచి పోరాటం పోరాడినా నా విశ్వాసము కాపాడుకున్న, నా పరుగు కడముట్టించిన అన్నాడు. పరలోకంలో అడుగుపెట్టే ఆ సమయం అది. ఎప్పటికప్పుడే నిజం చెప్తున్నా, దేవుడు ఎన్నోసార్లు చెప్పిండు నాకు, రాసుకున్నా. ఇప్పుడు సరిపోవు అవి, ఇప్పుడున్న పరిస్థితి అడగాలి నేను దేవుణ్ణి. చాలాసార్లు చెప్పిండు, మందిరం కడుతున్నప్పుడు చెప్పిండు దేవుడు, చాలాసార్లు చెప్పిండు, వచ్చిన శ్రమలలో చెప్పిండు దేవుడు, చాలా విషయాలు మాట్లాడిండు దేవుడు. నేను చెప్తున్నా కదా, కొన్నిసార్లు ఇది కాదు అన్నాడు దేవుడు, కొన్నిసార్లు ఇది రైట్ అన్నాడు దేవుడు. చాలా విషయాలు, మెచ్చిన విషయాలు ఉన్నాయి, చాలా విషయాలు, దేవుని దయ. కానీ ఎప్పటికప్పుడే ఏ సంవత్సరం ఆ సంవత్సరం మళ్ళీ కొత్తగా తీసుకోవాలి వాగ్దానం దేవుని నుంచి. కాబట్టి మరి ఆ విధంగా మనము దేవునితో నడిచే విషయాలు. కనాను దేశంలోనికి ఎంతమంది పోయిరు అని అంటే, ఏక నిరంజన్ దో నిరంజన్. ఎన్ని లక్షల మంది? 6 లక్షలకు పైసలకు అని బైబిల్లో ఉంది, కానీ చరిత్రలో ఉన్నది 30 లక్షల మంది అంట. 30 లక్షల మంది కొరకు దేవుడు సిద్ధపరచండు. స్వాస్థ్యం అంటే భూమి. భూమి ఎక్కడ? కనాను దేశంలో. అయ్య బాబు వినండి, అమ్మా అయ్యా, సహోదరులారా వినండి. నీకు సిద్ధపరిచిపెట్టిన దేవుడు, నాకు సిద్ధపరిచిపెట్టిన దేవుడు. ఆ సిద్ధపరిచిన దాన్ని మనము స్వంతం చేసుకోవాలి అని అంటే, మళ్ళీ దేవుడు ఏం చెప్పిండు తెలుసా? ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలకు వారితో యుద్ధం చేసేది ఉంటుంది మీరు అని చెప్పిండు దేవుడు. హల్లెలూయా. యుద్ధం చేయకుండా వాగ్దాన భూమిని స్వతంత్రించుకోలేరు. నువ్వు యుద్ధం చేయకుండా దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదం నీ సొంతం కాదు. మరి ఎట్లా సొంతం అన్నా? నీకు ఆశీర్వాదమే కావచ్చు, ఆరోగ్యమే కావచ్చు, దీవెనలే కావచ్చు, మంచి పేరు కావచ్చు, ప్రఖ్యాతులు కావచ్చు, ఘనతలు కావచ్చు. దేవుడు నాతో మాట్లాడిన విషయాలు చెప్పిన అక్కతో దేవుడు మాట్లాడాడు. ఆరోగ్యం బాగాలేదు, ఇక్కడనే ఉంచి నేను రాగానే కూడా వెళ్ళిపోయాను. అక్కడ రాసుకున్న నేను కొన్ని విషయాలు నేను రాసుకున్నాను. మన రోజు చూసినప్పుడు జ్ఞాపకం వచ్చింది. అయితే ఇప్పుడు దొరుకుతలేవు, కానీ ఏం జరిగిందో చెప్తా మీకు. మన దైవజనుడు మధ్యాకాశంలో పైన పరలోకంలో కూర్చుండు. ఆమెకు చూపిస్తుండు. తీసుకొని పోతున్నాం, ఈమె చెరువు చేయి పట్టుకొని. ఆయన పాదాల మీద ఉంది ఈమె, ఆమె తల ఒడిలో, ఆయన ఒడిలో ఉంది. ఈమె చేతులేమో 2 పాదాల మీద ఉన్నాయి, ఆమె తలనేమో దేవుని ఒళ్ళో ఉంది. ఇప్పుడు మనం కాలు మొక్కుతున్నప్పుడు కూర్చున్నప్పుడు ఎట్లుంటుంది చెప్పండి? నిలబడితేనేమో కాళ్ళు తలకాయ, చేతులు తల కాళ్ళ మీదనే ఉంటుంది. వాళ్ళు సకలముకలో పెట్టుకొని కూర్చున్నారు అనుకో, పోయి కాలు మొక్కిరు అనుకో, ఎట్లుంటుంది? ఎక్కడ ఉంటుంది? తల ఒళ్ళో ఉంటుంది. చేతులు ఎక్కడ ఉంటాయి? కాళ్ళ మీద, పాదాల మీద ఉంటాయి. పోయిన తర్వాత ఏమంటుండ అక్కడ దేవుడు కాపరిలాగా, మీదేం తప్పులేదు అన్నాడు. ఒక ఆడ మనిషి నుంచి డిస్టర్బెన్స్ జరిగింది అన్నాడు. ఇక్కడ ఎవరు ఆడ మనిషి నాకు తెలియదు, కానీ నాకు తెలుసు, కానీ నేను చెప్పాను.
డిస్టర్బెన్స్ జరిగింది, మీ నుంచి ఏం జరగలేదు, ఎందుకు సడన్గా వెళ్ళిపోయాడు? మరి ఇక్కడ జరిగిన విషయాలు అన్వర్షణ ఏమో జరిగితే మళ్ళీ పోయి చర్చికి వెళ్ళి చెప్తాను. తెల్లారి వెళ్ళి మళ్ళీ చెప్పాలి. పాస్టర్ గారు ఉన్నప్పుడు పోయి చెప్తున్నప్పుడు వాళ్ళు అక్కడ ఉన్న దైవజనులు అందరూ కూడా ఉన్నారు అక్కడ. అన్నా మీ తప్పు లేదంట, మీ పొరపాటు లేదంట, అంతేకాదు మీకు ఘనతలు గొప్పలు ఇంకా చాలా చెప్పారు వాళ్ళు. మీకు ఎన్నో ఘనతలు ఉన్నాయి, ఎన్నో గొప్పలు ఉన్నాయి, ఇవన్నీ దేవుడు మీకు అనుగ్రహించండు. వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, ఎన్నో గొప్పలు మీకు. వచ్చిన అవమానాలు ఏం మారినాయి? ఇప్పుడు మట్టి రూకలు ఇస్తే వజ్రాలు దొరికినట్టు అయినాయి. మట్టి మూతలు తీసి పాప తీస్తే అక్కడి నుంచి మనకేమొస్తున్నాయి? వజ్రాలు వైడూర్యాలు దొరికినట్టు. అందుకని మన దైవజనుడు ఒక మాట చెప్పినండు, ఏమని? మట్టి రూకలు ఇచ్చి ధర మార్చుకుంటున్నాం మనం. ఏమిచ్చి? మట్టి రూకలు ఇచ్చి ధనం మార్చుకుంటున్నాం దేవుని వైపు నుంచి. మన ప్రతిస్పందన మనం దేవునికి మనం అప్పగించుకుని మన జీవితం ఆయనకు సరిపోయేటట్టుగా చేసుకుంటాడు ఆయన. మనం సరెండర్ అయితే, నా ఇష్టము అని అంటే దేవుడు పక్క జరుగుతాడు, నీ చిత్తమే అంటే సరెండర్ అయిపోయినట్టు. వాళ్ళు చెప్తున్నారు, ఎన్నో ఘనతలు ఉన్నాయి మీకు, ఎన్నో గొప్పలు ఉన్నాయి, ఎన్నో బిరుదులు ఉన్నాయి, ఎన్నో ఖ్యాతులు ఉన్నాయి అని చెప్తా ఉన్నారు. రాసుకున్నదంతా కూడా నేను. ఆలోచన చేయండి. వచ్చిన అవమానాలు, వచ్చిన నిందలు, వచ్చిన కష్టాలు, వచ్చిన మాటలు దేవుని సెలవు లేకుండా రాలేదు. హల్లెలూయా. అందుకని వాటి గురించి పట్టించుకునే కృపను దేవుడు నాకు ఇవ్వలే, పట్టించుకునే పరిస్థితి ఇవ్వలే నాకు, వాటితో పరిగెత్తేది ఇవ్వలే, వాటిపైన ఆలోచన పెట్టేది ఇవ్వలే, వాటిపైన గునిగే కూడా నాకు ఇవ్వలే. అది నా పని కాదు అనుకున్నా నేను. నా పని వేరు అని చెప్పిన. సాగిపోవడం, ఆగిపోక సాగిపోవడం. ఏమైంది? దేవుడు మెచ్చిన విషయాలు, ఘనత విషయాలు. చూడు, 22, 23, 24 సంవత్సరాల్లో ఎన్నో ప్రాంతాలకు దేవుడు తీసుకొని పోయాడు. అంత ముందుకు ఉన్న చోటనే, తర్వాత వెల్లడి చేసుకున్న దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇవన్నిట్లలో కూడా అందుకనే మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటి కంటేను, ఊహించు వాటి కంటేను అత్యధికంగా చేయగల శక్తి గల దేవునికి అనుంది. ఆయనకు శక్తి ఉంది, ఆయన చేయగలుగుతాడు. ఆయనకు వీలైతుంది చేయడానికి. మన ఎడల ఏమైనా చేస్తాడు ఆయన. ఆయన చేతనవుతుంది. మీ పిల్లోని ఎవరండి, నీకు బిస్కెట్ ఇప్పడానికి శాతం అవుతుందా, నీ దమ్ముంది అన్నాం అనుకో, ఏమంటావు? మీ పిల్లలు చెంప వలగొడతావు కదా. అంతేకాదు, ఇంకా కోపం వస్తే దవడపండు రాలగొడతాంటావు. ఎందుకు? నా దమ్మేస్తావురా, నిన్నకు అన్నది నేనురా, పెంచేది నేనురా, బిస్కెట్ ప్యాకెట్ అంత ఆపడాలో అంట. మరి దేవుడు అట్నే ఆప్టరాల్ అంటున్నావు కదా, మరి నీ పరిస్థితి కూడా ఆప్టరాలే ఆయనకు. మన ఇంటికి ఎదురుగా ఉంటారు వాళ్ళు, పిల్లని, చిన్న పిల్ల ఇంటేసి తలపెట్టింది బాగా కొట్టి. బయట ఏమంటుంది తెలుసా? మేము వింటున్నాం ఇంట్లో, సారీ చెప్పు ఫస్ట్ మమ్మీకి. చిన్నపిల్ల, ఇప్పుడు విజయ్ బిడ్డ అంతా వేసి అంటే సపరిచింది, అంటే చాక్లెట్ కాదు, ఈపులా ఏమంటుంది? సారీ చెప్పు అని ఏడుస్తుంది. సారీ చెప్పు, ఆలేదు గీలేదు, సారీ చెప్పు ఫస్ట్. చిన్నపిల్ల సారీ చెప్పినాక డోర్ తీసింది తల్లి. తల్లికే కోపం వచ్చింది, పాలిచ్చి పెంచిన తల్లికే కోపం వచ్చిందంటే దిమ్మదమ్మ జరసుడే కాదు, లోపడేసి మళ్ళీ గొలెం పెట్టినాక ఏం చెప్పినాక చూసినవా? దేవునితో మనది కూడా అంతే. మంచి పశ్చాత్తాపడి సరి చేసుకొని, ప్రభు ఇంకెప్పుడు అట్లా చెయ్యను, నీ మాట వింటా, నీకు లోపడతా, నీకు భయపడతా అని మాట ఇస్తే అప్పుడు ఆనందిస్తాడు దేవుడు.
మళ్ళీ తిరిగి నిన్ను తిరిగి లేవనెత్తగలడు దేవుడు, ఆశీర్వదించగలడు దేవుడు, గొప్ప చేయగలడు, నీ పరిస్థితులు మార్చగలడు ఆయన. అందుకనే దేవుడు మనకిచ్చిన ఈ యొక్క కృపకాలంలో ఏది కూడా మనం పొడగొట్టుకోకుండా, ఎందుకంటే యూట్యూబ్ ఎక్కువైపోయింది, బిషపులు ఎక్కువైపోయారు, పాస్టర్లు ఎక్కువైపోయారు. తర్వాత నాకు ఒకడు పెట్టిండు, ఆడవాళ్ళు వాక్యం చెప్తే దేవుని నామానికి అవమానం అని పెట్టిండు. పోస్టర్ వచ్చింది కదా, వదినమ్మది డాలిది వీళ్ళది వచ్చినాయి కదా, పెడితే ఒకడు పెట్టిండు ఏమని అంటే, ఆడవాళ్ళు వాక్యం చెప్పొద్దు, అది దేవుని నామానికి అవమానం అని పెట్టిండు. మగోనికి సిగ్గు లేకున్నప్పుడు ఆడవాళ్ళు చెప్తారు కదా, మరి ఆ పోస్ట్ పెడదాం అనుకున్నాను. నీకు సిగ్గు లేదు కాబట్టి వాళ్ళు చెప్తున్నారు, వారి ద్వారా 100 మంది మారి సంఘాలు కట్టబడ్డాయి. ఇప్పుడు వదినమ్మ ద్వారా ఎన్నో సంఘాలు కట్టబడ్డాయి, ఎంతోమంది రక్షణ పొందారు. అవునా? మరి దేవుని నామానికి అవమానం ఎట్లయితుంది? వాడు ఎవడు అని అంటే రండా అంటారు కదా, మామూలుగా చెప్పాలంటే పచ్చి భాషలో. చేతగానోడు, దద్దమ్మ, పనికి మాలినోడు పనికి మాలిన మాటలే మాట్లాడతాడు. ఆ రోజు నాకు నిద్ర పట్టలేదు నిజంగా, వాడు పెట్టిన పోస్టుకు వదిలే వదిలే అని చెప్పిన తర్వాత ఒక వాక్యం పెట్టిండు. నేను కూడా వాక్యం పెట్టి వారి ద్వారా సంఘాలు కట్టబడ్డాయి, ఆత్మల రక్షణ జరిగింది. నీ ద్వారా ఏం జరిగింది చెప్పు బాబు అని పెట్టిన. ఏం లేదు. ఒక ఆయన ఫోన్ చేసిండు, ఇబ్రాహీంపట్నం చర్చికి వచ్చేది. ఎవరు వచ్చి సువార్త ప్రకటించారు, మీ ఇంట్లో ప్రార్థన పెడతాం, అసలు బైబిల్లో గాజులు పెట్టుకోవాలని, బంగారం వేసుకోవాలని బైబిల్లో లేదు బ్రదరు అని చెప్పిండు ఆయన. ఈయన ఏం చేసిండు, ఇబ్రాహీంపట్నం చర్చికి బంద్ చేసిండు, ఇంకో సంఘం ఇంట్లో పెట్టుకుండు. పాస్టర్ గారు నిన్ను ఒకసారి కలవాలి, నేను తండలే ఉన్నా, రూపమల్ల తండలనే, నిన్ను కలవాలి అన్నాడు. కలుసు అన్న. ఒక పాంప్లెట్ తీసుకొని వచ్చిండు, వాక్యం చూడన్నా అని ఇచ్చిండు. నేను చూసిన అలంకరణ వద్దు అవన్నీ ఉన్నాయి, దేనికి సాదృశ్యం అని అడిగిన. అసలు మన సంఘంది కరెక్ట్ కానే కాదన్నా అంటాడు. ఆంధ్ర అమూల్య బోటి అని పెట్టింది కదా, మన సంఘంది కరెక్ట్ కానే కాదు అన్నాడు. ఎవరు చెప్పారు నీకంటే, మన దగ్గరికి వస్తున్నారు వేరే పాస్టర్లు, అతనికి సమాధానం చెప్పి, అబద్ధ బోధకులు ఇట్నే ఉంటారు, ఏర్పరచబడిన వారిని సైతం కూడా మోసం చేస్తారన్నది బైబిల్లో, అది కూడా చూపించిన. ఇట్లా ఉంటుంది, నువ్వు మోసపోకు అని చెప్పిన. ఇప్పుడు ఎన్నో తిరుగుతుండు మనోడు. మన ఒకసారి అయ్యా నన్ను బాగున్నావా అన్నాడు. బాగున్నా, నువ్వు బాగున్నావు అంటే, ఎన్నేళ్ళు అవుతుంది మిమ్మల్ని చూడక. సరే నువ్వు ఎంత ఫలించినవు దేవుళ్ళు అంటే, తూర్పు తిరిగి దండం పెడుతుండు. అంటే నేను ఏం చెప్తున్నాను, మోసం చేయడానికి ఏర్పరచబడిన విశ్వాసులను సైతం కూడా మోసం చేస్తుంది. శివన్నగూడెంలో జరిగింది. ఇద్దరిని తీసుకొని పోయిండు అన్న జల్లల్ని, యవనస్తుడు వచ్చి. అప్పుడు ఉషా భారతి పెళ్లి కాలే, వాళ్ళు యవనస్తురాళ్ళు. అప్పుడు వాళ్ళు పాటలు పాడుతుండేది, వాళ్ళిద్దరు అక్క చెల్లెళ్ళు పాటలు పాడుతుండేది. తర్వాత పరిచయం అంటే అయిపోగానే మళ్ళీ బయలుదేరుతుండేది అన్నట్టు. మంచిగా ప్రార్థన చేసుకోండి అమ్మా, అది చేసుకోండి అమ్మా అంటే అనేది. వాళ్ళ ముందల్ని వీళ్ళందరూ ప్రవచనం వచ్చింది. అప్పుడు కొత్తగా దేవుని సేవ స్టార్ట్ చేసినప్పుడు యవనస్తుడు వచ్చిండు, టేబుల్ పక్కకి కూర్చుండు. నేను ప్రార్థన చేపిస్తున్నాను, ఓ నా కుమారుడు అని చెప్పి లేచి బల్లం జరుస్తుండు, నా కాలం జరుస్తుండు. దేవుడు నిన్ను ఆడుకోబోతుండు, దీవించబోతుండు. ఆపో అన్న, ఆపో, అల్లరికి కడతగా దేవుడు అని చెప్పిన. మనసులో ప్రార్థన చేసుకో. తెల్లారి ఇద్దరిని ఉడవిక్కొని పోయిన చర్చలకించి దర్శనాలు కలలు ఇవే నాటిగా. దర్శనాలు కలలు ఏమవుతుంది అని అంటే, మా ఆయన కట్టె కనబడుతుండు, మా అమ్మ కుక్క కనబడుతుంది, ఇదే పని. లాస్ట్కు ఊరోళ్ళందరూ కలిసి తరిమిరు వాడిని, సంపుతం కొడక మళ్ళా
ఈ ఏరియాకి వస్తే ఎవర్రా నువ్వు, పలానా పాస్టర్ నువ్వు ఇలాంటి పనులు చేయలేదా అని. అట్లా ఈ ఉద్రేకాలు దేవుని చిత్తం జరిగించాయి. అందుకని పండును చూసి చెట్టును గుర్తుపట్టినట్టుగానే ఈ కడవరి దినాలలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అబ్బా బుష్ అంటూ ఉంటారు. మాయలోడో ఓమందులోడో అని కాదు, అట్లా కూడా ఉంటుంది. వాళ్ళు కూడా అంటారు. ఇప్పుడు ఒక ఆయన పాములు బట్టి ఆడిపించే వాళ్ళు దేవుని నమ్ముకొని వాక్యం చెప్తున్నాడు. ఆయన తాసుపాము కట్టె చూపియంగానే, ఇంత మూలిక చూపియంగానే కిందికి వంతది మీకు తెలుసా అన్నాడు ఆయన. రోజు దాని అంట ఆ నెత్తిలంట కూర్చుతూ ఉంటాడంట కట్టెతోని. అది లేస్తూ ఉండి కూర్చుతాడు, ఇదే కూర్చోడంట, ఎర్రగా అయి పండుకుంటుందంట అది నెత్తిలా. అందుకని బజార్కి తీసుకొచ్చి ఇక చూడు ఉసిరి, తెల్ల ఉసిరి కట్టెని దాన్ని చూపియంగా మళ్ళీ కూర్చోడు అని చెప్పి మళ్ళీ వండుకుంటుందంట అది. వీళ్ళకి తెలియకనేమో తెల్ల ఉసిరి అని వీళ్ళు తీసుకుంటారు, కట్టుకొని మొలతాడుకు ఇంట్ల జవుల పడుసుల. తర్వాత ఈ తాయిత్తు మహిమ అనే ఆ తాయిత్తులో ఉండేది ఏంది, ఎలగొడ్డు బొత్సు. ఇక్కడ కట్టుకొని, మెడ కట్టుకొని, నడుము కట్టుకొని, హో ఏషాలు. ఇదంతా మాయ ప్రపంచం. కాబట్టి అవన్నీ కూడా కావు. గతంలో ఉంటే ఇప్పి చూసినాం కాబట్టి నాకు తెలుసు, అందులో ఎలగొడ్డు బొత్సు తప్ప ఏముండదు. ఎందుకంటే వాళ్ళందరూ దేవుణ్ణి నమ్ముకొని మళ్ళీ తిరిగి సాక్ష్యాలు చెప్పారు కాబట్టి మీకు చెప్తున్నా. మేము కూడా చూసినాం కాబట్టి అనుభవించినాం గతంలో. అవన్నీ కూడా మోసం. పిక్కల్లో తాగుతావు, అక్కడ తాగుతా, ఇక్కడ అయిపోయాయి. అవన్నీ చూసినాం, వేగినాం, పట్టుకున్నాం. అరే ఎందుకురా నీ వేసాలని చూసినావా, దొరికిపోయినావా, పశలైతే అన్నారు. మెత్తగా దంతా విడికించిపోకపోతుందని చెప్పిన. అలాంటివి ఎన్నో జరిగినాయి. ఇవన్నీ అన్ని రోత, అవి వింత ఏం కాదు మనకు. కాబట్టి క్రీస్తులో ఇప్పుడు మనం నూతన సృష్టిగా, మరి 2 కొరింథీ 5:17 రాసినట్టుగా, కాగా ఎవడైనాను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో కొత్త వాడి ఆయను. చాలు. ఇక్కడ ఏమంటున్నాండి, ఎవడైనను ఎవరి యందున్నా. అయ్యో ఇప్పుడు చదివింది వినాలి మరి. అందుకనే ఎవడైనను క్రీస్తునందున్న ఎడలా అన్నాడు. ఎవరి యందున్నా. అందుకనే మనుషుల మాయోపాయాలు నమ్మొద్దు. మన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు దేవుని నమ్ముకొని కూడా మళ్ళీ కొంతమంది చేస్తారు, మీకు తెలియదు. ఏం చెప్పనా అంటే మన సంఘంలో కాదు, వేరే సంఘాల్లో. ఎట్లా వస్తాడు బైబిల్ పట్టుకొని తెలుసా, ప్రార్థన చేయి, పరలోకమందున్న ప్రభువా నువ్వు పరిశుద్ధుడవు నాయన, నీకు స్తోత్రం. వీడు తిరిగేది ఎవరితోని, మంత్రికులతోని. వాడు పోయేది ఎక్కడ, రోజు నైట్ మంత్రికులతో బంగారం దొరుకుతామని తిరుగుతాడంట. మళ్ళా బైబిల్ పట్టుకొని వచ్చి ప్రార్థన చేస్తాడు. మళ్ళా పాస్టర్ ఎంబడి. ఆలోచన చేయండి ఒకసారి మనం ఆలోచన చేస్తే దేవుని యొక్క వాక్యము తప్పుతో పట్టిస్తూ ఉన్నారు క్రైస్తవులే. ఎంబడేసుకొని తిరుగుతూ ఉంటాడు. లేదు ఆయనకు ఛాన్స్ ఇవ్వండి, ప్రార్థన చేస్తాడు అంటాడు. ఇప్పుడు మనం చెప్తే కొట్లాట. అదేంది, దయ్యము ప్రార్థన ఎట్లా చేస్తుంది, కనబడదు. వెలుగుదూత వేషం వేసుకుంటాడు అనేది బైబిల్లో. మనం సాతాను తంత్రాలను ఎరగని వారం కామని అంటాడు అపోస్తలుడైన పౌలు. వెలుగుదూత వేషం వేసుకుంటాడంట. వాడే పరిచారకులు, దొంగ పరిచారకులాగా వచ్చి ఉంటాడంట. చేసే పనులు అన్నీ చేస్తుంటారు, మళ్ళీ ఎరగనట్టు వచ్చి కూర్చుంటారు. వాళ్ళే దొంగ పరిచారకులు అంటారు వారిని. చేసేటివన్నీ దయ్యం పనులు. మొక్కేది ఎవరిని, యేసు ప్రభుని. మాయా లేదు, మంత్రం లేదు అన్నట్టు అయిపోయింది. అంటే
ఇంత తెలిసిన తర్వాత కూడా నరక మనసుల్లో నాట్యమాడినట్టే ఉంటుంది వారి పరిస్థితి. ఎటు పోతుంది? దేవుని వాక్యాన్ని తప్పుదో పట్టిస్తూ ఉన్నారు. ఎవరితో స్నేహం అంట? లోకంతో స్నేహం, దేవునితో వైర్యము అన్నాడు, విరోధము అన్నాడు దేవుడు. మరి అలాంటిది ఈ లోకం మళ్ళీ ఇప్పుడు పరిశుద్ధుల్లాగానే మళ్ళీ నేను చూస్తున్నా, బాధేస్తుంది. దెబ్బ పడితే సస్తారు కదా, నరకం పోతారు. దేవుని దెబ్బ పడితే ఎందుకు ఆటలు ఆడుకుంటున్నారు దేవునితోని అని అంజనాలు వేసుకుంటారంట. తాయితలు ఏదైనా అయితే మంత్రికి కాడికి వెళ్తారు, మళ్ళీ ఎరగనంటే మళ్ళీ వచ్చి మళ్ళీ ప్రార్థన అంటారు. ఏంటి, ఎవరిని మొక్కుతున్నారు? నులివెచ్చని జీవితం వద్దన్నాడు దేవుడు. ఉంటే చల్లగానే ఉండాలి, లేకుంటే వెచ్చగానే ఉండాలి. ఇప్పుడు ఎట్లా పని చేస్తుందండి? ఒక ఆమె చర్చికి వెళ్ళి వీళ్ళు మాకు ఈ సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలు ఉన్నాయని చెప్తే ఆమె పాస్టర్ అమ్మ వాక్యం చెప్తుందంట. వాక్యం చెప్పి కళ్ళు మూసుకుందంట. గడప కింద అది ఉంది, ఆ మూలకు అది కనబడుతుంది, ఇంటి మీద కూడా ఒకటి కనబడుతుంది. మరి తీయమ్మ పాసరమ్మ కాదు మంత్రమ్మ అనాలి. ఆమెని తీయమ్మ అంటే 70,000 అవుతాయి అని చెప్పిందట. ఎంత? ఓకే అన్నారు. అంత లేవు కానీ 50,000 ఇస్తామన్నారట. వచ్చింది, ఇవి తీసింది, అవి తీసింది, ఆడ పెట్టింది, బుష్ అన్నది పోయింది. మళ్ళా అట్నే ఉంది పరిస్థితి. ఈయనేమంటున్నాడంట, నువ్వు పాసరమ్మ అని కట్టెబెట్టినాం, పొట్టు పోసినాం, అన్నీ చేసినాం, పైసలు ఇచ్చినాం, మాకెందుకు మంచి కాలేదు అంటున్నాడు. బూతు మాటలు. అంటే సమాజం ఎక్కడ పోతుందో అర్థమవుతుందా మీకు? సమాజం ఎక్కడ పోతుంది? దేవుని వాక్యాన్ని వక్రీకరిస్తూ ఉన్నారు. శాపగ్రస్తులు వాళ్ళు, ప్రకటించే వాళ్ళు కూడా. శాపమే వాళ్ళని వెంబడిస్తుంది. ఆ శాపం వాళ్ళతో వీళ్ళ ఇంట్లోనికి వీరి శాపం తీసుకొని వస్తున్నారు. వాక్యానికి విరుద్ధమైన పనులు జరుగుతున్నాయి. కడవరి దినాల్లో జరుగుతాయి ఇవి. అందుకని మనం మోసపోకుండా చాలా జాగ్రత్త చూసుకోవాలి. అందుకని ఎవడైనా క్రీస్తునందు ఉన్న వాడు నూతన సృష్టి, పాతవి గతించిన ఇవిగో. పాత అన్నిటికీ 24లో పులి స్టాప్ అయిపోవాలి. ఇప్పటి నుంచి దేవునికి మనం ఇచ్చే చోటు ఎట్టుండాలి అంటే ఆయనకు మహిమార్థకరంగా, మనుషులకు ఆశీర్వాదకరంగా, సంఘానికి దీవెనకరంగా, సమాజానికి మేలుకరంగా ఎక్కడున్న నీ సాక్ష్యం ఫలించాలి. నువ్వు ఆత్మీయంగా, ఇయపరంగా 2 విధాలుగా ఆశీర్వదించబడాలి. వారు కనాను దేశంలో అడుగు పెట్టలేకపోయారు. మనము ఉన్నతమైన దేవుడు ఇచ్చిన స్థితిలో మనము ఉండాలి. దేవుని ఆశీర్వాదం కలిగి ఉండాలి. ఈ ఆశీర్వాదం పంచాలి. మనము ఆ విధంగా ఉండాలి. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ఆరోగ్యం బాగలేని వాళ్ళు మరి పేరు రాసిచ్చిరా? ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని చేతులు జోడించండి. నీ యొక్క సమర్పణ చెప్పు. ప్రార్థన వాక్యం విషయంలో నువ్వు అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే లెక్కకు మించి దీవించగల దేవుడు అని చెప్పి చదువుకున్నావు కదా. మరి వాక్యములోనే ఉందా? మన జీవితంలో దేవుడు జరిగిస్తలేడా?
ప్రార్థన చేసుకో. నీవు దేవునితో సరి చేసుకుంటూ సరిదిద్దుకుంటూ మౌనంగా ఉండకు. నీ మాటలు, నీ తీరు, నువ్వు యథార్థవంతురాలవై ఉండాలి. యథార్థంగా ఉండాలి నీ హృదయం. అది దేవుడు మెచ్చుతాడు, ఇష్టపడతాడు. నువ్వు గునిగి సనిగి వ్యర్థమైన మాటలు, అసూయ, ద్వేషము ఇవి ఉన్నాయి అనుకో, దేవుడు ఉండడు అని చెప్తున్నా. కొత్త సంవత్సరంలో మంచిగా అర్థం చేసుకో. ఈరోజు చాలా విషయాలు చెప్పిన దేవుడు మనతో మాట్లాడిండు. ప్రార్థన చేస్తూ మరి ప్రార్థన అంశాలు కూడా మనం ప్రార్థన చేయబోతున్నాం. మంచి సరి చేసుకుంటూ. అమ్మా చైర్ మీద కూర్చోపోయినావు, చైర్ మీద కూర్చోపో, కూర్చో, చైర్ మీద కూర్చోపో, చైర్ ఉంది కదా, చైర్ మీద కూర్చో. మంచి దేవునితో సరి చేసుకుంటూ బలమైన కాపుదల సంరక్షణ కొరకు అడుగుతూ ఉష కొరకు ప్రార్థన చేద్దాం. ఉషకు మంచి ఆరోగ్యం కొరకు, స్వస్థత కొరకు అంటే ప్రార్థన చేద్దాం. మంచిగా అందరు కలిసి ప్రార్థన చేయండి. మౌనంగా ఉండొద్దు. ఈ అంశాలు ఇతరుల కొరకు ప్రార్థన చేస్తే నీకు మేలవుతుంది, ఇతరుల విడుదల కొరకు ప్రార్థన చేస్తే నీకు విడుదల అవుతుంది. మౌనంగా ఉండి నీకు వచ్చినప్పుడే నువ్వు తీసుకునేది కాదు. అంశాలు అందరూ ప్రార్థన చేయాలి. ఉష కొరకు, మంచి ఆరోగ్యం కొరకు, స్వస్థత కొరకు, అప్పుల నుంచి దేవుడు విడిపించాలని, సొంత గృహం కొరకు అంటే ప్రార్థన చేద్దాం. సొంత గృహం తనకు అనుగ్రహించు ప్రభా. చాన్వేసుల కొరకు కూడా, చదువు కొరకు, మరి వారి చేతి పనుల కొరకు దేవుడు దీవించి ఆశీర్వదించాలని ప్రార్థన అంటే చేద్దాం. ప్రమీల కుటుంబంలో అందరికీ మంచి ఆరోగ్యాల కొరకు ప్రార్థన అంటే చేద్దాం. ప్రమీల కుటుంబంలో అందరికీ మంచి ఆరోగ్యాలు, గృహం కట్టుకోవడానికి నడ్డులు పడగొట్టిన ఆయన ప్రమీల కూడా గర్భఫలం దేవుడు అనుగ్రహించాలని ప్రార్థన చేద్దాం. గర్భఫలానికి నడ్డులు పడగొట్టు అని అడుగుతూ, సాయమ్మకు మరి గాయమైందంట ప్రార్థన చేద్దాం. సంజయ్ వాళ్ళ తల్లి కొరకు స్వస్థపరచ, గాయాన్ని మాన్పున ఆయన సంపూర్ణమైన విడుదల దయచే ప్రభుని అడుగుదాం. గాయాన్ని మాన్పు స్వస్థపరచమని అడుగుతూ మంజుల కుటుంబంలో అందరికీ మంచి ఆరోగ్యాల కొరకు ప్రార్థన చేద్దాం. మంజుల కుటుంబంలో మంచి ఆరోగ్యాలు దయచే ప్రతి ఒక్కరికి. రమేష్ కూడా ప్రతి వారము మందిరానికి రావడానికి ఉన్న అడ్డులు తొలగించి ప్రభుని అడుగుదాం. ప్రతి అడ్డు పడగొట్టి తిరిగి ఆ జాబులో ఉన్నతమైన స్థాయి తనకు అనుగ్రహించు అడుగుతూ, మంజులకు కడుపులో నొప్పి ఉందంట, స్వస్థపరచమని అడుగుదాం. ప్రతి ఆటంకము తొలగించి సంపూర్ణమైన ఆరోగ్యం దయచమని అడుగుదాం. అడుగుతూ ప్రసాద్ కారు కొరకంట మంచి నడవాలని ప్రార్థన చేద్దాం. మార్పు కొరకు ప్రార్థన చేద్దాం. భిక్షపమ్మ కుటుంబంలో అందరికీ మంచి ఆరోగ్యాల కొరకు ప్రార్థన చేద్దాం. భిక్షపమ్మ కుటుంబంలో అందరికీ మంచి ఆరోగ్యాల కొరకు ప్రార్థన, స్వస్థత కొరకు, మార్పు కొరకు కూడా ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేస్తూ ఐబీపీ అనిత కుటుంబంలో మరి అందరికీ మంచి ఆరోగ్యాల కొరకు అంటే ప్రార్థన చేద్దాం. అనిత వాళ్ళ కుటుంబంలో అందరికీ మంచి ఆరోగ్యాలు దయచేయి, చేతి పనులు దేవుడు దీవించి ఆశీర్వదించాలని ప్రార్థన చేద్దాం. ప్రతి అడ్డు తొలగించి ప్రతి ఒక్కరికి నాయన ఉన్న అడ్డులు తొలగించమని అడుగుతూ, మరి కృప పిల్లలకు కూడా జ్వరము, జలుబు, దగ్గు నుంచి దేవుడు విడిపించి దేవుడు స్వస్థపరచాలని, సంపూర్ణమైన ఆరోగ్యాలు దేవుడు అనుగ్రహించాలని అడుగుదాం. ప్రార్థన చేస్తూ మరి రాములమ్మ కూడా కాళ్ళ నొప్పుల నుంచి దేవుడు విడిపించి దేవుడు స్వస్థపరచాలని అడుగుదాం. రాములమ్మను స్వస్థపరచు ప్రభుని అడుగుదాం. నొప్పుల నుంచి విడిపించమని అడుగుదాం. పెద్దరాజు కుటుంబంలో ఉన్న సమస్యలు దేవుడు తొలగించాలని ప్రార్థన చేద్దాం. సమస్యలు తొలగించు ప్రభుని అడుగుతూ, మరి కూడా యాదమ్మ కుటుంబంలో అందరికీ మంచి ఆరోగ్యాలు, మంచి పనుల కొరకు అంట ప్రార్థన చేద్దాం. దామర ముత్తమ్మకు ఛాతులో నొప్పి నుంచి దేవుడు విడిపించి దేవుడు స్వస్థపరిచేయాలని ప్రార్థన చేద్దాం. స్వస్థపరచు ప్రభుని అడుగుదాం. చిన్న రేణుక వాళ్ళ నాన్నకు ఈదేయ
ప్లేట్లెట్స్ తగ్గిపోయినాయి అంట, గాంధీలో ఉన్నాడంట, స్వస్థపరచమని అడుగుదాం. సంపూర్ణమైన విడుదల దయచేయి, ఈదేను స్వస్థపరచు నాయన, బాగు చేయి ప్రభు అని అడుగుదాం. సంపూర్ణమైన విడుదల దయచేయి. మరి అదేవిధంగా మరి కూడా ఈదమ్మ కుటుంబంలో అందరికీ మంచి ఆరోగ్యాల కొరకు ప్రార్థన చేద్దాం. మరి కూడా ఈదమ్మ కుటుంబంలో అందరికీ మంచి ఆరోగ్యాలు, సంపూర్ణమైన విడుదల, చేతి పనులు దేవుడు దీవించాలని ప్రార్థన చేస్తూ, మరి శివన్న కూడా అనితకు కాలు చేతులు తిమ్మిర్లు ఉన్నాయంట, స్వస్థత అడుగుదాం. శివన్న కూడా అనితకు కాలు చేతులు తిమ్మిర్ల నుంచి విడిపించి స్వస్థపరచు ప్రభు అని అడుగుదాం. అదేవిధంగా గర్భఫలం కొరకు కూడా అడుగుదాం. మరి వాళ్ళు రాయలేదు కానీ మనం ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేస్తూ మౌనిక పిల్లలకు జ్వరాల నుంచి దేవుడు విడిపించాలని, స్వస్థపరచాలని ప్రార్థన చేద్దాం. మరి సంపూర్ణమైన విడుదల కలిగించు జంగేయకు మోకాల నొప్పుల నుంచి దేవుడు విడిపించి స్వస్థపరచాలని అడుగుదాం. సంపూర్ణమైన విడుదల దయచేయమని అడుగుతూ పద్మకు షుగరు నార్మల్ ఉండాలని ప్రార్థన చేద్దాం. పద్మకు ఆ షుగర్ నుంచి విడిపించు, సంపూర్ణమైన విడుదల దయచే ప్రభా. పిల్లలు మారాలి ప్రభు అని అడుగుదాం. చదువులు దేవుడు వారికి అనుగ్రహించి అడుగుదాం. ప్రార్థన చేస్తూ శివకు జ్వరము, దగ్గు, జలుబు నుంచి దేవుడు స్వస్థత, విడుదల దేవుడు కలిగించాలని ప్రార్థన చేద్దాం. శివకు జ్వరము, దగ్గు, జలుబు నుంచి విడిపించి స్వస్థపరిచి ప్రభు అని అడుగుదాం. బాలమ్మ కూడా జ్వరం నుంచి దేవుడు స్వస్థత ఇవ్వాలని, ఇంట్లో ఉన్న సమస్యలు దేవుడు తొలగించాలని, అప్పుల నుంచి దేవుడు విడిపించాలని ప్రార్థన చేద్దాం. సువార్తమ్మకు దగ్గు, జ్వరము, జలుబు నుంచి దేవుడు విడిపించి స్వస్థపరచాలని అడుగుదాం. సంపూర్ణమైన విడుదల దయచే ప్రభుని అడుగుదాం సువార్తమ్మని. అదే బిచ్చమ్మకు కూడా దగ్గు తగ్గాలని, పని నడవాలని, అందరికీ మంచి ఆరోగ్యం దేవుడు అనుగ్రహించి అడుగుదాం. బిచ్చమ్మ కొరకు, కుటుంబంలో మార్పు కొరకు అడుగుదాం. మరి కూడా యాదమ్మ కూడా దగ్గు, జలుబు, తలనొప్పి నుంచి దేవుడు స్వస్థపరచాలని అడుగుదాం. సంపూర్ణమైన విడుదల, స్వస్థత కొరకు అడుగుతూ మరి కూడా యాదమ్మ పండ్ల బండి ఆటో మంచిగా నడవాలని ప్రార్థన చేద్దాం. ప్రతి అడ్డు తొలగించమని అడుగుతూ సాయమ్మ కూడా తల గాయమైందంట, ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేస్తూ మరి సంపూర్ణమైన విడుదల దయచేయమని అడుగుతూ మౌనికకు పిడుసు నుండి దేవుడు స్వస్థత, దేవుడు విడుదల దేవుడు దయచేయని అడుగుదాం. సంపూర్ణమైన మౌనికకు పిడుసు నుంచి విడిపించు ప్రభుని అడుగుదాం. మరి అక్కడ అచ్చంపేటలో ఏముంటుందంట, ఆమె హాస్పిటల్లో జాయిన్ అయిందంట, ప్రార్థన చేద్దాం. మరి అదేవిధంగా కిష్టమ్మ కొరకు కూడా మోకాల నొప్పుల నుంచి దేవుడు, మెడల నొప్పుల నుంచి విడిపించి కన్ను నొప్పి నుంచి దేవుడు స్వస్థపరచాలని అడుగుదాం. సంపూర్ణమైన విడుదల దయచేయమని అడుగుదాం. సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయమని అడుగుతూ రూప కూడా నడుము నొప్పి నుంచి దేవుడు స్వస్థపరచాలని, శరీరంలో ఉన్న వేడి నుంచి చాలా కష్టపడతా ఉంది, ఆ వేడి నుంచి చాలా ఏళ్ళ సంధి, మరి ఆ వేడి కొరకు కూడా ప్రార్థన చేయండి. స్వస్థపరచు, విడుదల దయచేయని అని అడుగుదాం. రూప కొరకు నడుము నొప్పి నుంచి విడిపించు, శరీరంలో ఉన్న వేడి నుంచి విడిపించు, బాగు చేయి ప్రభుని అడుగుదాం. మరియమ్మ కూడా నడుము నొప్పి నుంచి దేవుడు స్వస్థపరచాలని, నడుము నొప్పి నుంచి విడిపించు ప్రభా. మరి అప్పుల నుంచి దేవుడు విడిపించాలని ప్రార్థన చేద్దాం. అప్పుల నుంచి విడిపించు నాయన, దీవించు ప్రభా. పిల్లలకు మంచి ఆరోగ్యాల కొరకు, స్వీటికి గర్భఫలం కొరకు ప్రార్థన చేద్దాం. ప్రతి అడ్డు తొలగించు, కార్యాలు జరిగించు ప్రభుని అడుగుదాం. చిన్నరాజు కుటుంబంలో ఉన్న అప్పులను దేవుడు తొలగించాలని, అందరికీ మంచి ఆరోగ్యాలు దేవుడు అనుగ్రహించాలని ప్రార్థన చేద్దాం. చిన్నరాజు కుటుంబంలో అప్పుల నుంచి దేవుడు విడిపించి పిల్లలకు మంచి ఆరోగ్యం దేవుడు అనుగ్రహించి, బండి కూడా మంచి నడవడానికి దేవుడు కృప చూపాలని ప్రార్థన చేద్దాం. నరేష్ కొరకు మార్పు కొరకు అంటే ప్రార్థన చేద్దాం. యాదగిరి బ్రెయిన్లో ఉన్న సమస్య దేవుడు తొలగించాలని ప్రార్థన చేద్దాం. ఇస్తారికి శరీరం నొప్పుల నుంచి దేవుడు విడిపించాలని ప్రార్థన చేద్దాం. మరి ఎంతమంది అయితే నా కొరకు, అక్క కొరకు కూడా ప్రార్థించండి, కుటుంబం కొరకు కూడా ప్రార్థించండి. కాపుదల సంరక్షణ కొరకు ఉపవాసంలో ఉన్న
జాషువ కొరకు, రాములమ్మ కొరకు కూడా 3 రోజులు ఉపవాసంలో ఉన్నారు. వారి కొరకు, జయమ్మ కొరకు, జ్యోతి కొరకు కూడా 40 రోజులు ఉపవాసంలో ఉంది. తన కొరకు కూడా జయం, బలం, ఆరోగ్యం కొరకు ప్రార్థన చేద్దాం. గర్భఫలాలతో ఉన్న వారి కొరకు ప్రార్థన చేద్దాం. సుఖప్రసవ కానుపులు దేవుడు దయచేయాలని, గర్భఫలాలు లేని వారి కొరకు కూడా గర్భఫలాలు దేవుడు అనుగ్రహించాలని, ఈ నూతన సంవత్సరంలో దేవుడు ప్రతి ఒక్కరి జీవితాల్లో నూతన ఆశీర్వాదాలు, నూతన మేలులు, మరి మంచి ఆరోగ్యాలు, మంచి భవిష్యత్తులు దేవుడు ఇవ్వాలని అడుగుదాం. ప్రతి ఒక్కరి చేతి పనులు దేవుడు దీవించి అడుగుదాం. చేస్తున్న పనులలో ఆశీర్వదించి అప్పుల నుంచి దేవుడు విడిపించాలని అడుగుదాం. ప్రతి అనారోగ్యాలు దేవుడు తొలగించాలని అడుగుదాం. బాప్తిస్మాలకు నడులు దేవుడు పడగొట్టాలని అడుగుదాం. ఉన్న చోట మంచి పనుల కొరకు, మంచి పనులు, పెద్ద పనుల కొరకు అడుగుదాం. చేస్తున్న పనులలో దేవుడు ఆశీర్వదించాలని అడుగుదాం. ప్రతి ఆదివారపు ఆరాధనలో, శుక్రవారపు ఆరాధనలో యవనస్తుల కొడుకులో, స్త్రీల కొడుకుల సంఖ్య పెంచి ఉజ్జీవము దయచే ప్రభుని అడుగుతూ, అభివృద్ధి సమృద్ధి కొరకు కూడా అడుగుదాం. సమృద్ధిని దయచేయి. ప్రతి ఒక్కరు శాంతి సమాధానంతో ఉండాలి. ప్రతి కుటుంబంలో నాయన శాంతి, సమాధానం, నెమ్మదిని దయచేయి. మంచి ఆరోగ్యాలు దయచేయి ప్రభ. కుటుంబాలను కట్టు ప్రభని అడుగుదాం. ప్రతి అడ్డు పడగొట్టమని అడుగుతూ, చేస్తున్న పనులలో ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి దేవుడు వర్ధిల్ల చేయాలని, ఇచ్చేవారిగా దేవుడు తలగా ఉంచాలని ప్రార్థన చేద్దాం. మరి యవనస్తుల, యవన స్త్రీల వివాహాల కొరకు కూడా ప్రార్థన చేద్దాం. దేవుని చిత్తంలో పరిశుద్ధ వాళ్ళ దేవుడు జరిగించాలని, అందుకొరకు అడ్డులు దేవుడు తొలగించాలని అడుగుదాం. ప్రార్థన చేస్తూ, ఏ నష్టం జరగొద్దు, ఏ ఒక్కరు కూడా ప్రమాదం జరగొద్దు, ప్రాణ నష్టం జరగొద్దు, ఆస్తి నష్టం జరగొద్దు, యాక్సిడెంట్లు జరగొద్దు ప్రభు అడుగుదాం. ఒక్కొక్కరి ప్రాణాలని దృష్టికి ప్రేమగించు నాయన. మరి చెప్పు దేవునికి సమయం తీసేది విషయం, ఏకాంతంగా దేవునితో గడిపే విషయం. ఈ బిజీలో మెనుగిపోతే ఆత్మీయంగా చచ్చిపోతావు కదా. ఈ పని బిజీ అనిపోతే ఆత్మీయంగా చచ్చిపోతావు. ఏం లాభం? ప్రార్థనలు, వాక్యములు, ఏకాంతంగా దేవునితో గడిపే విషయం సమయం తీయి. అశోక్ కొరకు కూడా ప్రార్థించండి. మంచి ఆరోగ్యం కొరకు, సంపూర్ణమైన విడుదల కొరకు అడుగుదాం. మరి అదేవిధంగా ప్రార్థన అంశాలు రాసేయమని చెప్పిన, మీరు ఏ సమస్య ఉందో అవి రాసేయమంటే సంఘంతో ప్రార్థన చేద్దామని. ప్రార్థన చేస్తూ ప్రతి ఒక్కరి జీవితంలో నూతనమైన కార్యాలు దేవుడు జరిగించాలని ప్రార్థన చేద్దాం. మంచి ఆరోగ్యాలు దయచేసి, స్వస్థత కలిగించు ప్రభా. సమృద్ధిని నాయన, చేతి పనులు దీవించు ప్రభా. శాంతిని, సమాధానము దయచేయమని అడుగుదాం. ప్రతి విధమైన బలహీనతలు తొలగిపోవాలని అడుగుదాం. యేసుక్రీస్తు నామములో ప్రతి బలహీనతల నుంచి విడిపించి విస్తారమైన బాప్తిస్మాలు, ఉపవాసాలు, జీవితాల్లో మార్పు, సాక్షులుగా, సేవకులుగా, సైనికులుగా సిద్ధపాటు ఆగకుండా దేవుడు జరిగించాలని ప్రార్థన చేస్తూ, మనల్ని బట్టి అనేకులు దేవుని వైపు నడిపించబడాలి. మరి నీ పని అది. చెప్పు, నా ద్వారా అనేకులు మారాలి ప్రభా, నీ సన్నిధికి నడిపించబడాలి, నేను సాధనంగా ఉండాలి, నీ చేతిలో బలమైన ఆయుధముగా ఉండాలి, నీ నోటి బూరగా ఉండాలి. నా ద్వారా ఆత్మల రక్షణ జరగాలి, నా ద్వారా సంఘాలు స్థాపించబడాలి, నా ద్వారా నా ప్రభ నీ పని జరగాలి. నాయన, నన్ను నీ చేతబట్టి వాడుకో ప్రభా, నన్ను నీ చేతబట్టి వాడుకో, నీ మహిమ కొరకు వాడుకో. నీ మాట వింటా నీకు లోపడతా ప్రభా అని అడుగుతూ మరి ఆయన
అప్పగించబడిన రాత్రి రొట్టె తీసుకొని విరిచిది మీ కొరకు నా శరీరము తీసుకున్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు కదా. ఆయన శరీరాన్ని గుర్తుగా రొట్టె తీసుకుంటున్నాం. మంచిగా సిద్ధపడండి, దేవునితో సరి చేసుకోండి, మనుషులతో సరి చేసుకోండి. ఈ నూతన సంవత్సరంలో మంచి మనస్సాక్షి కలిగిన వారమై దేవుని సంతోష పెడదాం. స్తోత్రం ప్రభా. పరిశుద్ధ పరమందు ఆసన్న ప్రియ పరలోకమున తండ్రి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాకయ్యా. నా తండ్రి ఈ రొట్టెని పవిత్రపరచు, పరిశుద్ధపరచు, నీ శరీరముగా మార్చు నాయన. మా కొరకు ప్రభ చేతికి చీరేసిన అయా నీ శరీరాన్ని గుర్తుగా నా ప్రభ విరిగి నలిగిన నీ దేహాన్ని గుర్తుగా ఈ రొట్టె తీసుకుండగా నా తండ్రి ఏ ఒక్కరం అనాలోచనగా తీసుకోకుండా ఈ నూతన సంవత్సరంలో ప్రభ తిరిగి నాయన సరి చేసుకొని సరిదిద్దుకొని తిరిగి నాయన నీ మనస్సు కలిగి నీ చిత్తము జరిగించే వారంగా మేము ఉన్నట్లు కృప చూపవని, నీ ఆశీర్వాదము నొంది దీవించబడినట్లు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్నట్టు కృప చూపి నీవే మహిమను పొందమని వేడుకుంటూ నీ చేతులకు అప్పగిస్తూ యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అట్నే భోజనమైన పిమ్మట పాత్ర తీసుకుని ఇది మీ కొరకు చిందించబడుతున్న నా రక్తాన్ని గుర్తుగా ఈ ద్రాక్షరసం తీసుకొనడు. పరిశుద్ధునికి స్తోత్రం నా తండ్రి, సర్వశక్తిమంతుడా, విశ్వానికి యజమానుడమైన మా ప్రభా, ద్రాక్షరసాన్ని పవిత్రపరచు. గుండెలో ఉన్న ఆఖరి రక్త బొట్టు మా కొరకు కార్చినవు నాయన. ఏం దాసుకోలే ప్రభా, మమ్మల్ని ప్రేమించినవు ఇంతగానో ఆయన. నీ ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించినవు. నిన్ను కూడా మా ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించాలి. మొదటి స్థలం నీకు ఇవ్వాలి, ప్రాణం కంటే ఎక్కువ నిన్ను ప్రేమించాలి నాయన. అయా ప్రతి విషయంలో నీ తీసుకున్న తీర్మానం పైన ముద్ర వేసి ఆఖరి వరకు నిలబెట్టి నడిపించి దీవించి మహిమను పొందమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో వేలాడిన యేసయ్యా, తులువల మధ్యలో వేలాడిన అందరు చప్పట్లు కొడదాం. వెలి అయిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, నిలువెల్ల నలిగితివా, నీవెంతో అలసితివా. సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో వ్రేలాడిన యేసయ్యా, నేరము చేయని నీవు ఈ ఘోర పాపి కొరకు భారమైన సిలువ మోయలేక మోసావు. నేరము చేయని నీవు ఈ ఘోర పాపి కొరకు భారమైన సిలువ మోయలేక మోసావు. కొరడాలు చల్లని చీల్చెనే నీ సుందర దేహమునే, కొరడాలు చల్లని చీల్చెనే నీ సుందర దేహమునే. తడిపెను నీ తనువునే రుధిరంబు దారలే, తడిపెను నీ తనువునే రుధిరంబు దారలే. వెలి అయిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, నిలువెల్ల
నలిగితివా నీవెంతో అలసితివా సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో వ్రేలాడిన యేసయ్యా. ప్రార్థన చేసుకుందాం. మంచిగా బైబిల్లో ఉన్న మాట 1 కొరింథీ 11 అధ్యాయంలో ఉంది కదా. అనాలోచనగా తీసుకోవద్దు, అజాగ్రత్తగా తీసుకోవద్దు. మరణం వస్తుంది, రోగం వస్తుంది, వ్యాధులు వస్తాయి అన్నాడు కదా దేవుడు. మంచి దేవునితో సరి చేసుకో. సరి చేసుకుని దేవునితో మనుషులతో సరి చేసుకుంటూ ఈ కొత్త సంవత్సరంలో మొదటి ఆరాధనలో నువ్వు ఎట్లా తీర్మానం తీసుకుంటే దేవుడు అట్లా ముద్ర వేస్తాడు. నువ్వు తీసుకునే తీర్మానం పైన ముద్ర వేస్తాడు ఆయన. మొదటి స్థలం దేవునికి ఇస్తావా? ప్రాణం కంటే ఎక్కువ దేవుని ప్రేమిస్తావా? చెప్పు. చిలక పలుకలు వద్దు అంటారు కదా. నీ హృదయపూర్వకంగా చెప్పు. వాళ్ళ హృదయం నాకు దూరం ఉంది, పెదవులతోనే గణపరుస్తున్నాడు కదా దేవుడు. ఆయన శరీరాన్ని గుర్తుగా రొట్టె తీసుకుంటున్నాం, ఆయన రక్తాన్ని గుర్తుగా ద్రాక్షరసం తీసుకుంటున్నాం కదా. విరిగి నలిగిన దేహానికి, చితికి చీరేసిన ఆయన దేహానికి గుర్తు ఇది. సిలువలో ఆయన ప్రార్థన చేసుకొని తీసుకోవచ్చు ద్రాక్షరసం. యేసు రక్తము 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 యేసు రక్తము 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 అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము అమూల్యమైన రక్తము నిష్కళంకం రక్తము యేసు రక్తము రక్తము యేసు రక్తము 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 ప్రతి ఘోర పాపము కడుగును మన యేసయ్యా రక్తము ప్రతి ఘోర పాపము కడుగును మన యేసయ్యా రక్తము బహుదుఃఖములో మునిగెనే చెమట రక్తముగా మారెనే బహుదుఃఖములో మునిగెనే చెమట రక్తముగా మారెనే యేసు రక్తము 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 యేసు రక్తము 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 మన సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము మన సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము మన శిక్షను తొలగించెను సంహారమునే తప్పించెను మన శిక్షను తొలగించెను సంహారమునే తప్పించెను యేసు రక్తము రక్తము రక్తము
యేసు రక్తము 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 అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము యేసు రక్తము 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 యేసు రక్తము రక్తము రక్తము. ప్రార్థన చేసుకుందాం ఆ రీతిగానే మంచి దేవునితో. సరి చేసుకుంటూ ఆయన రక్తం ఎట్లా ఒక్కొక్క కొరడా దెబ్బ కొట్టినప్పుడు ఆయన రక్తం శరీరం మీద పడినప్పుడు ఆ ముళ్ళు రక్తం చెందింది కదా, తిరిగి ఒక్కొక్క రక్తం చుక్క మన కొరకు కార్చిండు ఆయన సిలువలో. విలువ తెలుసుకొని, దేవుని విలువ తెలుసుకొని తీసుకుందాం. ఆయన జీవం మనం కలిగి ఉంటాం, ఆయన మనలో ఉంటాడు, మనం ఆయనలో ఉంటామంట. అంత్యదినమున ఆయన మనల్ని లేపుతాడు. చూడు, దిక్కు ఉంటాడు కదా మనకు బతికినన్ని రోజులు భూమి మీద. ఆ తర్వాత ప్రార్థన చేసుకొని తీసుకోవచ్చు. ఆఖరి ప్రార్థన ఆశీర్వాదం తీసుకుందాం. హల్లెలూయా. ఆఖరి ప్రార్థన ఆశీర్వాదం తీసుకుందాం. ఆయన జీవం మనం కలిగి ఉండడానికి దేవుడు ఇంత ధర చెల్లించండి కదా. దేవుడు మోకరించి మరి గ్లాసులు ఇచ్చినట్టయితే మోకరించి ప్రార్థనలో హల్లెలూయా అని పలుకుతూ పరిశుద్ధుడా పరమందు ఆసిన ప్రియ పరలోకమున తండ్రిని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాకయ్యా. అవును తండ్రి, వాగ్దాన భూమిలో ప్రవేశపెట్టడానికి మమ్మల్ని పిలిచినవు నాయన. ఈ భూమి మీద జయ జీవితం జీవిస్తూ మాకు ఎదురైన ప్రతి పరిస్థితుల్లో జయం పొందుకొని నీ నామాన్ని బట్టి ముందుకు సాగుటకు కావలసిన నీ శక్తిని, బలమును, నీ అభిషేకమును ప్రభా, నీ ఆత్మ నడిపింపును మాకు దయచేయవలసిందిగా వేడుకొనిచున్నాము నాయన. పొడగొట్టుకున్న కాలం, సమయం, అవకాశాలు తిరిగి మాకు అనుగ్రహించు ప్రభా. పొడగొట్టుకున్న ఆరోగ్యము, ఆశీర్వాదాలు తిరిగి మాకు అనుగ్రహించిన తండ్రి. ఇదిగో నాయన, సంఘముగా మేము స్వతంత్రించుకొనిచున్నాము. యేసు క్రీస్తు నామములో ప్రతి ఒక్కరి జీవితంలో, ప్రతి కుటుంబంలో, సంఘం సేవలో తండ్రి నీకు స్తోత్రం. నువ్వు చేసిన ప్రతి వాగ్దానములు, నువ్వు ఇచ్చిన ప్రతి ఆశీర్వాదములు తండ్రి అయ్యా అవును ఆమేన్ అన్నట్టుగా నెరవేర్చబడునుగా కన్న తండ్రి. ప్రతి బలహీనతలు తొలగిపోయిన ఆయన ఇదిగో నాయన తగిన నీ జ్ఞానమును కలిగి, నీ శక్తిని పొందుకొని, నీ అభిషేకముతో నింపబడి, నీ పరిశుద్ధాత్మ చేత మేము నడిపించబడాలి. ప్రభానికి స్తోత్రం తండ్రి. వచ్చిన ప్రతి ఒక్కరిని నాయన నీ సన్నిధి చేత సంతృప్తి పరచు నాయన, నీ ఆత్మ చేత నింపిన ఆయన వచ్చిన ప్రతి ఒక్కరు నాయన నీ ఆశీర్వాదం పొందుకొని తిరిగి వెళ్ళినట్లు ప్రభా, ఒక్కొక్కరు 100% ఫలించినట్టు కృప చూపిన ఆయన దీవించి ఆశీర్వదించవని నా ప్రభా నీ పాదాలు బట్టి అడుగుచున్నాం. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోవద్దను నాయన. అయ్యా ఇదిగో నూతనమైన క్రియ నేను చేస్తున్నాను అన్నావు కదా ప్రభా. అయా నీకు స్తోత్రము. ఇదిగో అయా పాతవి గతించను, సమస్తము నూతనమైనవని నీ వాక్యము సెలవిస్తుండగా నా తండ్రి మా ప్రాణాత్మ శరీరాన్ని నీ రక్తము చేత కడిగి శుద్ధీకరించి తిరిగి నాయన నూతన సంవత్సరం తీసుకున్న తీర్మాన పైన ముద్ర వేసి తండ్రి ప్రతి ఒక్కరిని నాయన పిలిచిన పిలుపులో వాడుకొని తండ్రి సామర్థ్యానికి మించి నువ్వు కార్యాలు జరిగించి నెరవేర్చి దీవించి మహిమను పొందమని అయా మమ్మల్ని అందరినీ చేతులకు అప్పగిస్తూ తిరిగి నా ప్రభా గృహాలు చేరుకుంటుండగా నీ సన్నిధి వారితో ఉంచి వారి జీవితంలో నూతనమైన కార్యాలు, నూతనమైన మేలులు వారు పొందుకొని
అనుభవించున్నట్లు ప్రభా వెళ్ళున్నట్లు కృప చూపవని వేడుకుంటూ నీ చేతులకు అప్పగిస్తూ తండ్రి నీకు స్తోత్రం. మునుపటి కంటే కొన్ని సంతోషపెట్టేవారుగా ఉండినట్లు కృప చూపి నువ్వే దీవించి మహిమను పొందమని సమస్త ఘనత మహిమ ప్రభావం నీకే అర్పిస్తూ ఈ ప్రార్థన యేసు క్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అట్నే ఆఖరి ఆశీర్వాదం తీసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సంబంధము ఇప్పుడు కూడా మనందరికీ సకల పరిశుద్ధులకును సదాకాలము దేవుడు తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తం, ప్రవేశ రక్తం సంపూర్ణ విషయం దేవుడు ఘన విషయం కలిగించును గాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ అందరికీ.